చెప్పలేమని వాడు ఏ క్యారెక్టర్ అంత చిన్నది ఇవ్వనే కాక దానికి ప్రాణం పెట్టి చేసేస్తాను నేను. ఇంకొక అవకాశం అనేది ఉండదు నాకు అసలు. ఫీల్డ్ లోకి వెళ్ళానంటే దాని మీద ఉంటుంది కాన్సన్ట్రేషన్. ఎంతమంది చెడగొట్టాలని చూస్తారో, నవ్విస్తారు, ఏడిపిస్తారు, ఏదేదో చేస్తారు. ఏడుపు సీన్ వచ్చినప్పుడు అసలు వాళ్ళు ఉన్నారని కూడా నేను పట్టించుకొని చేసేస్తూనే ఉంటాయి. అలాంటివి ఎన్నో చేసినా కూడా ఎవరో ఒక పెద్ద డైరెక్టర్ గుర్తించట్లేదే అని బాధ. ఇవాళ చూసుకుంటే ఇవాళ ఎండ ఎలా ఉందో తెలిసి పొద్దు నుంచి మీకు. మార్నింగ్ 5కి వెళ్ళామంటే ఇగో ఇప్పుడు వచ్చి ఇప్పటిదాకా ఎండలోనే ఉన్నాం సాయంత్రం దాకా. అసలు నిలవడానికి ఒక అవునండి. చెట్టు కూడా లేదు అక్కడ. సెట్ లో ఎస్ ఒక మేడం, చెట్టు కూడా లేదు. ఎస్ మేడం. ఒకసారి మీరు ఆల్రెడీ నాకు షేర్ చేసుకున్నారు. ఆ, అసలు పొద్దు నుంచి ఎండలోనే ఉన్నాం సార్ అని చెప్పేసి ఒకసారి అన్నారు. చాలా ఈ సినిమా మొత్తం రిస్క్ షాట్లే సార్. ఈ సినిమాలో ఇప్పుడు నేను చేసే సినిమా మొత్తం రిస్క్ షాట్లే. ఎస్ మేడం, ఎస్. అడవులు కాలిపోవడమే గాని, ఎండలు గాని, మంటలు గాని ఎంత రిస్క్ షాట్స్ చేసింది. జాగ్రత్త వాళ్ళు మేడం, కూడా కొంచెం అలాగే. మేడం కాకపోతే గారు ఇంకా బయటకు వచ్చి ఒకవేళ మనకి మంచి పేరు వస్తే ఇవన్నీ మర్చిపోతాం. మేడం గారు నమస్కారం అండి. నేను శంకర్రావు అండి. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? మీరు ఇప్పుడు హైదరాబాద్ లో ఉంటాం ఎక్కడ మేడం? మీరు మోతీనగర్ అండి. అంటే నేను కొన్నాళ్ళు కృష్ణానగర్ లో ఉన్నానండి, ఏ బ్లాక్ లో. అదంతా సినీ ఫీల్డ్గా. అవునవును, సాయిరామ్ స్కూల్ అని, సాయిరామ్ స్కూల్ దగ్గరలో ఉండేవాళ్ళం. ఓకే, నేను ఆ సాయిరామ్ స్కూల్లో చేశాను 2 years టీచర్గా. చేశారా? నేను చేశాను. తర్వాత లెక్చరర్ గా చేశాను. కోలా మహేష్ అండి, ఎక్కడ మేడం మీద ప్రాపర్ ఎక్కడ అసలు? విజయవాడే సార్. విజయవాడ. విజయవాడ టౌన్. విజయవాడ. రమేష్ అని అన్నపూర్ణ స్టూడియో డౌన్ లో మా ఊరు అబ్బాయి నా దగ్గర చదువుకున్నాడు అండి. అబ్బాయి కూడా చేస్తాడు అక్కడ సినిమా ఫీల్డ్ లో. ఏం చేస్తాడండి? ఇంతకుముందు చిరంజీవి గారి దగ్గర ఉండేవాడు అబ్బాయి. రమేష్ అబ్బాయి పేరు. ఓకే. అడుగు తెనాలి దగ్గరేలేని ఊరు. పిఏనా, డ్రైవరా, లేకపోతే చిరంజీవి గారి దగ్గర ఏం చేసేవాడు? ముందు పిఏగానే ఉండేవాడు అండి. ఎప్పుడు అంటే దగ్గర 10 years బ్యాక్ లేండి. తర్వాత ఈ మధ్య కలవలేదులే. మా ఊరు అబ్బాయి, మా ఊరేలేండి అసలు. తెనాలి దగ్గర చింతలపూడి అని ఒక విలేజ్. ఏ ఊరు సార్? చింతలపూడి అని తెనాలి దగ్గర. చింతలపూడి. మా చెల్లెలు గారు అమ్మాయిని అక్కడే ఇచ్చారు సార్, చింతలపూడిలో. అవునా? ఎవరండి? అతని పేరు బ్రాహ్మిన్స్ అండి, పూజారి. గుడి కూడా ఉంది వాళ్ళకి. శివాలయం ఉంది. మృత్యుంజయ శర్మ పేరు. మృత్యుంజయ శర్మ. కాకపోతే వాళ్ళు ఇప్పుడు ఇక్కడ కుంజనపల్లిలో ఫ్లాట్ కొనుక్కుని అక్కడికి ఉంటున్నారులేండి. వాళ్ళ నాన్నగారు, వాళ్ళ అమ్మగారు, వాళ్ళందరూ అక్కడే ఉన్నారు ఇప్పుడు కూడా. అంటే మా సిస్టర్ వాళ్ళ వియ్యపురాలు వాళ్ళు అక్కడే ఉన్నారు. వియ్యంకుడు చనిపోయాడు, వియ్యపురాలు అక్కడే ఉంటుంది. పెద్ద ఇల్లు, గుడి అవన్నీ ఉన్నాయి వాళ్ళకి అక్కడ. చింతలపూడి అని అంటారు వాళ్ళకి. అవునవును, మా చెల్లెలు గారు అమ్మాయిని ఇచ్చారు ఆ ఊర్లో. అది సార్, ఈ సినిమా కష్టాలు చెప్తూ ఉంటే తరగవు. పెద్ద మహాసముద్రం అన్నమాట. ఇందులో అసలు ఎవరున్నారు, ఎవరు లేరు అసలు కనుక్కోవడం కూడా కష్టమే. చాలా దగ్గరగా చూశానండి సినిమా ఫీల్డ్ వాళ్ళని. అంటే మా బ్రదర్ ఇన్ లా కూడా శ్రీనివాస్ అని షూటింగ్లకు కార్లు అవి పంపిస్తాడు. అడకా శ్రీనివాస్. ఇప్పుడు కూడా ప్రెసిడెంట్ కార్లు ఇస్తానే ఉంటాడు. వాళ్ళ అసోసియేషన్ అక్కడ ఇందిరానగర్ లో ఉందండి. ఇంకా అవన్నీ ఇటేగా, కృష్ణానగర్, ఇంద్రానగర్. వాటికి పురిటిగడ్డ అది. మా సినీ ఫీల్డ్ కి పురిటిగడ్డ అది. ఆ చుట్టుపక్కల ఉంటేనే మనకు అవకాశాలు. దూరంగా ఉన్నా కూడా ఆ వెహికల్ పంపించరు. ఇంకా సరే చెప్తానులే మేడం, చెప్తానులే సార్ అంటారు. మళ్ళీ చెప్పను కూడా చెప్పరు, దూరం అనుకుంటా. మనకి వెహికల్స్ ఉండి మేము వస్తాం ఓన్గా అంటే పర్వాలేదు. వాళ్ళ వెహికల్ పంపించాలంటే క్యారెక్టర్ కూడా చెప్పరు కనీసం. మా పెద్ద బ్రదర్ లో కో డైరెక్టర్ గా చేశాడు. అడక తిరుమల అని శ్రీహరి సినిమాలు మాక్సిమం కేఎస్ నాగేశ్వరరావు దగ్గర చేసేవాడండి. చనిపోయాడండి మా బామ్మర్ది క్యాన్సర్ తో. చిన్న బామ్మర్ది అయితే వాళ్ళు ఎప్పుడు దగ్గర 30 years నుంచి ఆ ఫీల్డ్ లోనే ఉన్నారు. మేము వాటి జోలికి బాగాలేదులే కానీ. తర్వాత ఇక మేమేంటంటే హైటెక్ సిటీ దగ్గర కానామెట్ అని అక్కడ అప్పుడు స్థలం కొనుక్కొని అక్కడ ఇల్లు కట్టుకున్నామండి అందరం.
అదే ఇంకా ఎవరు హ్యాండ్ రైజులు రాలేదు కదా అని చెప్పి చెప్తున్నా ఇదంతా కష్టాలు. లేదు అంటే కొంతమంది ఏమిటంటే ఇది ఈజీగా వచ్చేస్తుందేమో అని చెప్పి ఇలా ఇళ్లలో చెప్పకుండా వచ్చేయడాలు, లేకపోతే అవును అసలు నేను వెళ్తే చాలు చాలా ఇంకా మంది ఇండస్ట్రీ నన్ను కళ్ళగద్దుకుని తీసుకుంటుంది అనుకోవడం, ఇలాంటి ఆలోచనలతో ఉంటారు సార్. అందుకని నేను చెప్పినప్పుడల్లా ఈ విషయాలు చెప్పాల్సి వస్తుంది. వాళ్ళు అలాంటి ఎందుకంటే ఆలోచనలు ఎవరికైనా నేను ఉండి అలా నేను ఉన్నప్పుడు. బిగినింగ్ లో అప్పుడు హైదరాబాద్ వచ్చినప్పుడు కృష్ణానగర్ లో పొట్టేరయ్య కొట్టు ఐడియా ఉందండి మీకు? తెలుసు సార్, తెలుసు. దాని బ్యాక్ సైడ్ నా హోటల్ పెట్టానండి నేను. మ్మ్హ్మ్. హోటల్ ఉండేది అప్పుడు, భోజన హోటల్. ఈ సినిమా పూర్ణ షూటింగ్ టిఫిన్ సెంటర్ ఉంది కదా అక్కడ. పూర్ణ టిఫిన్ సెంటర్ ఆ సందులో ఉంటది. మాదే మెయిన్ రోడ్డు మీద పొట్టేరయ్య కొట్టు బ్యాక్ సైడ్ నే. మ్మ్హ్మ్. అది లాస్ వచ్చి తీసేసాంలేండి అప్పుడు. ఓకే. 3-4 సంవత్సరాలు ఉన్నా కృష్ణానగర్ లో. తెలియదు మ్మ్. తర్వాత ఇక నేను ఊరు వచ్చే మా పిల్లలకి ఎడ్యుకేషన్ అదంతా ఇంకా అటు ఇటు తిరుగుతా, పిల్లలు అక్కడే చదువండి మా పిల్లలు. అదే పూర్ణ టిఫిన్ సెంటర్ అంటే ఇంకా ఎన్టీఆర్ దగ్గర నుంచి, సీనియర్ ఎన్టీఆర్ దగ్గర నుంచి అందులోనే అవును, టిఫిన్లు. మంచి ఫేమస్, ఇప్పటికీ మాకు బాగుంటుంది. భోజనాలు రావాలంటే ప్రొడక్షన్ ఫుడ్ అక్కడ వండితే ఓకే, లేదంటే అక్కడి నుంచే తెప్పిస్తారు ఫుడ్, దగ్గర దగ్గర లొకేషన్స్ అయితే కనుక. ఆయన చనిపోయినట్టు ఉన్నాడు అండి, వాళ్ళ అబ్బాయి మెయింటైన్ చేస్తున్నాడు. బాగుంటది టిఫిన్, బాగుండేది. అదే దాని గురించి ఇతను కూడా పొట్టి వీరయ్య కూడా చనిపోయినట్టున్నాడుగా. చనిపోయాడు. షాప్ కూడా లేదనుకుంటే ఇప్పుడు తీసేశారు. ఇక అసలు కృష్ణానగర్ వదిలేసి కూడా చాలా అవుతుందిలేండి. అదే అటు తిరుగుతూ ఉంటాం కానీ ఇక మారిపోయింది మొత్తం కృష్ణానగర్. ఏమి మేము అప్పుడు హైదరాబాద్ వచ్చిన కొత్తలో ఏమి ఉండేది కదండి కృష్ణానగర్. ఏ బ్లాక్, బి బ్లాక్. ఇప్పుడు ఏ మూల చూసినా కూడా డెవలప్ అయిపోయింది. అవునవును, విపరీతంగా అండి. అన్నపూర్ణ స్టూడియో డౌన్ లో లేకపోతే తోకపేట ఏది అనేది అసలు వెళ్ళేవాళ్ళం, శంషాబాద్ వరకు వెళ్ళడానికి కూడా ఎవడొచ్చాడు అక్కడ కనుక్కునే వాళ్ళం. అవును. అలాంటిది తోకపేటలో ఎక్కడ 100 కోట్లు అంటే అసలు ఆశ్చర్యం వేసింది, ఎంత డెవలప్ అయిపోయింది హైదరాబాద్. మేము హైటెక్ సిటీ దగ్గర అండి అప్పుడు 240 గజాలు, ఇప్పుడు 2,25,000 అండి పొంది. ఇవాళ గజం 3.5 లక్షలు అన్నాడు. బా ఇప్పుడు ఒక గజం రేట్ ఉంది సార్ అక్కడ. అవును, ఒక గజం. ఒక గజం రేట్ అంత ఉంది ఇప్పుడు. అవునవును. అదే వచ్చాను, రాగానే ఇంకా మీటింగ్ ఆన్ చేశా. షూటింగ్ ఎక్కడ జరుగుతుందండి ఇప్పుడు? ఈ వండర్లా అని ఐడియా ఉందా మీకు? తుక్కుగూడ తుక్కుగూడ చాలా తెలుసు. దూరం. తుక్కుగూడ దగ్గర 2 hours పైనే ఉంది జర్నీ. వాళ్ళు ఇక్కడ 60 ప్యాకప్ చెప్పినా మన ఇంటికి వస్తే 9 కదా. అయిపోతుంది ట్రాఫిక్ లో. సరే అండి, ఉంటా మరి. అందరికి గుడ్ మార్నింగ్. ఫోన్ వస్తుంది. లక్ష్మీ కళ్యాణ్ మేడం, థ్యాంక్ యూ ఫర్ షేరింగ్. అంటే మీరు బిజీగా ఉన్నా కానీ కొద్దిగా అన్మ్యూట్ చేసుకొని ఇన్వైట్ చేయగానే అన్మ్యూట్ చేసుకొని మాకు షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. రెస్ట్ తీసుకోండి. ఓకే, మన శివప్రసాద్ సార్, వెల్కమ్ సార్. శివప్రసాద్ సార్, వెల్కమ్ సార్. ఇందాక హ్యాండ్ రైజ్ చేశారు. ఓకే శివప్రసాద్ సార్, మరి సార్కి అయితే సార్ మీకు అయితే అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాం. ఓకే సార్, మీరు ఏం చేస్తారంటే ముందు అన్మ్యూట్ చేసుకోండి. మీ మాట అనేది మాకు వినిపించట్లే. ముందు అన్మ్యూట్ చేసుకొని తర్వాత మీరు కంటిన్యూ చేయండి. మైక్ ఉంది కదా, మైక్ కట్ టచ్ చేయండి ఒకసారి మీరు. ఓకే, ఇప్పుడు ఓకే సార్. ఇప్పుడు స్క్రీన్ షేర్ చేయండి. సార్ ఓకే, స్క్రీన్ షేర్ అవుతుంది సార్, వెళ్ళండి.
మీరు డైరెక్ట్ బ్యాక్ బ్యాక్ వచ్చేసి ఓకే మినిమైజ్ అదే చేశారు సార్ ట్రస్ట్ వ్యాలెట్ పని చేయట్లేదు సార్, చూద్దామని. ఓకే ట్రస్ట్ వ్యాలెట్ ఓపెన్ అవ్వట్లేదని డి ఆప్షన్ వస్తుందా సార్ మీకు మామూలుగా ఈ కా కాన్సెప్ట్ వ్యాలిడిటీ వరకు వచ్చింది, అక్కడేమో ఓకే ఎథీరియం అని వస్తుంది సార్. ఓకే సార్ ఒకసారి పైన 3 చుక్కలు ఉన్నాయి కదా సార్ ఆ 3 ఆ, చుక్కల్ని దీన్ని టచ్ చేయండి మధ్యలో ఇది ఓకే వెళ్ళండి సార్ ఓకే ఓకే ట్రస్ట్ వ్యాలెట్ వస్తున్నా సేఫ్ ఫాల్లోకి వస్తున్నారా ఓకే సేఫ్ ఫాల్ సేఫ్ వాళ్ళకి వచ్చాం సార్. ఓకే నో ప్రాబ్లం సార్ మధ్యలో మనకి కింద ఎక్స్ప్లోర్ అని ఉంది కదా దాన్ని టచ్ చేయండి ఓకే సార్, ఓకే సెర్చ్ చేయండి టోకెన్ స్టేకింగ్ డాట్ ఐవాన్ చేస్తున్నాను సార్. చేశాను సార్. ఓకే టోకెన్ ఫార్మింగ్ ఐఓకి వెళ్ళమంటారా? ఓకే సార్ ఫస్ట్ వన్కి వెళ్ళండి మీరు ఏం చెక్ చేయాలనుకుంటున్నారు దానికి వెళ్ళండి ఓకే బిఎన్బి గో కొట్టండి సార్ కొట్టాను సార్. ఓకే ఓకే సార్ ఆల్రెడీ ఇంతకు ముందు ఓపెన్ చేసినట్టు ఓపెన్లో ఉంది సార్ 195 ఉన్నాయి సార్ పీవీసీ మెటాల్. ఆహా అంటే మీకు కనెక్టెడ్ వ్యాలెట్లో ఉన్నాయి సార్ అయ్యి ఓకే ఓకే బయట మనకి కనెక్టెడ్ వ్యాలెట్లో ఉన్నాయి అక్కడ మీకు షో చేస్తారు అనమాట ఓకే 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 మీకు ఇక్కడ కింద రివార్డ్ స్టేటస్ అని ఉంది కదా దాన్ని టచ్ చేయండి సార్ చేశాను సార్. ఓకే టచ్ చేశారు కదా రీడీమ్ రివార్డ్ టచ్ చేయండి ఓకే మీకు ఓకే ఇక్కడ టోకెన్ రివార్డ్ అనేది 22.78 ఉంది సార్ అవును అవును ఓకే ఓకే పక్కన వ్యాలెట్ ఫార్మింగ్ అనేది అంటే మీకు ఆల్రెడీ ఇక్కడ 0 అయిపోయింది టోకెన్ ఫార్మింగ్ అనేది మీకు 0 అక్కడ అవునండి. ఓకే ఇక్కడ వ్యాలెట్ ఫార్మింగ్ టచ్ చేయండి అక్కడ కూడా మీకు ఏమైనా ఉన్నాయో మరి అక్కడ వచ్చండి ఎందుకంటే యాక్టివ్లో లేదు కాబట్టి అదే బ్యాక్ సార్ కొట్టాను సార్. సార్ రివార్డ్ స్టేటస్ కింద ఓకే ఓపెన్ చేశారు కదా రీడీమ్ చేశాను. రివార్డ్ పైన ఓకే ఓకే వ్యాలెట్ ఫార్మింగ్ దాని పక్కన వ్యాలెట్ ఫార్మింగ్ సార్ ఇక్కడ 42.70 ఉన్నాయి సార్ అవును ఓకే సార్. సార్ ఎస్ సార్ ఇక్కడ మీకు ఏమి పెండింగ్ ఏం లేవు సార్ మినిమం ఇక్కడ ఏమైనా 100 ఉంటే కనుక మనం ఏమైనా ఫార్మింగ్ చేసుకోవడం ఛాన్స్ ఉంది అనమాట అవును సార్. 42 మరి పరిస్థితి మళ్ళీ మన ఫార్మింగ్ లోకి వెళ్ళాలా? ఏంటి సార్ 42, 70 ఉన్నాయి కదా, అవును సార్ అవును పెట్టుకోవచ్చు. పెట్టుకోవచ్చు. ఇక్కడ విత్డ్రా లేదు సార్ మీరు విత్డ్రా పెట్టుకోవాలంటే ఇక్కడ పక్కన టోకెన్ ఫార్మింగ్ ఉంది కదా దాన్ని టచ్ చేయండి ఓకే ఓకే టోకెన్ ఫార్మింగ్ లో 22.78 ఉన్నాయి కదా ఈ కావాలంటే మీరు విత్డ్రాల్ పెట్టుకోవచ్చు ఓకే ఓకే మీరు రీడీమ్ అనే ఆప్షన్ టచ్ చేసి ఓకే చూస్ ఆప్షన్ లో చూస్ రీడీమ్ ఆప్షన్ టచ్ చేయండి మధ్యలో చేశాను సార్. ఓకే కింద మనకి టు గెట్ పీవీసీ మెటా టోకెన్ అని చూసారు దాన్ని టచ్ చేయండి అది విత్డ్రాల్ అనమాట ఓకే ఓకే కంటిన్యూ చేయండి మీరు పెట్టాలనుకుంటున్నారు ఇప్పుడు విత్డ్రాల్ మరి ఓకే దీనికి ఇక్కడ ఓకే, మ్యాక్స్ మ్యాక్స్ కొట్టండి మ్యాక్స్ కొట్టండి కొట్టాను సార్. మ్యాక్స్ కొట్టి సబ్మిట్ చేయండి బిఎన్బి ఉన్నాయి కదా సార్ బయట ఓకే పాస్వర్డ్ ఇచ్చి ఓకే చేయండి సబ్మిట్ చేయండి చేశాను సార్. ఓకే అది ఓకే చేయండి కంటిన్యూ చేయండి చేశాను సార్. 1 minute సార్ అవునండి ఓకే సార్ అది ఓకే అని ఉంది కదా ఆ ఓకే ఆప్షన్ టచ్ చేయండి ఓకే టచ్ చేయండి అది ఓకే మళ్ళీ సేమ్ అలాగే రివార్డ్ స్టేటస్ టచ్ చేయండి
ఓకే, రేడియం రివార్డ్. సార్ సార్ ఎందుకు వస్తుంది ఇలాగ అర్థమాటలు మీకు? టచ్ అండి. ఓకే, అదే మీరు సార్ ఆల్రెడీ నాకు బిఎన్బి స్మార్ట్ చైన్ అని పెట్టారు కదా, ఓకే పెట్టారు అది. ఓకే, ఓ రివార్డ్ స్టేటస్ టచ్ చేయండి. ఓకే ఓకే, రేడియం రివార్డ్ టచ్ చేయండి. చేశాను సార్. ఓకే, ఇక్కడ కింద మనకి చూసారా విడ్రాలు ఓకే అయింది. ఓకేనా? ఓకే ఈ మీకు ఎప్పుడంటే రేపు కానీ ఎల్లుండి కానీ 2-3 days లో ఎప్పుడైతే మనకి వస్తాయో అప్పుడు మీకు బయట మనకి కనిపిస్తాయి అనమాట. 95 పీవీస్ మెటా అని యాడ్ అవుతాయి. ఓకే, ఓకే సార్. మీరు 100 పెట్టారు కదా, అవి 95 పీవీస్ మెటా అని యాడ్ అవుతాయి. ఓకే 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 సార్, ఇది ఒకసారి పైన 3 చుక్కలు ఉన్నాయి కదండి సార్, ఒకసారి 3 చుక్కలు టచ్ చేయండి. 3 డాట్స్ ఉన్నాయి కదా, 3 డాట్స్ టచ్ చేయండి. 3 డాట్స్ అడ్డంగా ఉన్నాయి సార్. అవును సార్, అయ్యే. ఓకే, రావట్లేదు సార్. వచ్చింది కదా. ఇక్కడ ఫేవరెట్ లో పెట్టుకుని నెట్వర్క్ బిఎన్బి స్మార్ట్ చైన్ ఉంది. ఓకే, ఇక్కడ ఫేవరెట్ టచ్ చేయండి సార్, లేకపోతే కావాలంటే కనుక. ఆల్రెడీ ఫేవరెట్ లో యాడ్ ఉంది కదా, స్టార్ ఉంది కదా, స్టార్ ని ఓకే చేసుకున్నాం. ఎక్కడండి ఫేవరెట్? కింద ఫస్ట్ పైన నుంచి సెకండ్ వన్ ఇక్కడ స్టార్ మార్క్ లేదు సార్, స్టార్ కింద రీఫ్రెష్ అని ఉంది. రీఫ్రెష్ కింద రీఫ్రెష్ కింద ఉంది. స్టార్ మార్క్ ఫేవరెట్స్ ఫేవరెట్స్, అదే ఫేవరెట్స్ అన్నమాట. అది సార్ స్టార్ నొక్కమంటారు, ఫేవరెట్స్ నొక్కమంటారా? స్టార్ నొక్కండి. ఓకే సార్, ఓకే ఫేవరెట్స్ లోకి వెళ్ళింది. ఓకే సార్, బ్యాక్ వచ్చండి. ఓకే సార్, మీరైతే విడ్రాల్ పెట్టుకున్నారు. ఓకేనా? మీకు 2-3 మనకి ఎప్పుడైతే వస్తాయో రిఫ్లెక్ట్ అవుతాయి అప్పుడు 95 పీస్ మెటాని మీకు ఇప్పుడు 195 ఉన్నాయి కదా సార్, ఆ 195 ప్లేస్ లో ఈ 95 యాడ్ అవుతాయి. 95 ఓకే, అంటే 290 అని అవుతాయి మీకు వచ్చినప్పుడు. ఓకే 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 సార్. ఓకే సార్, ఇంకేమైనా డౌట్ ఉందా సార్? ఏం లేదు సార్, ఇంకో వ్యాలెట్ ఉంది, అది కూడా చూద్దామని. ఓపెన్ చేయండి సార్, ఓపెన్ చేయండి, నో ప్రాబ్లం. లైవ్ లో చేస్తేనే మీ ద్వారా కూడా ఇంకా తెలుసుకుంటారు కదా. అంటే ఏ వ్యాలెట్ ఓపెన్ చేద్దాం అనుకుంటున్నారు, ఆ వ్యాలెట్ ఓపెన్ చేయండి. ఓకే చేశాను సార్, ఆనంద్ అని చేశాను సార్. ఓకే, సెర్చ్ చేయండి. చేశాను సార్. ఇది కూడా టోకెన్ ఫార్మింగ్ కొట్టా. ఓకే కొట్టండి సార్. ఓకే, గో కొట్టండి. కొట్టాను సార్. ఓకే, పాస్వర్డ్ ఇవ్వండి. సబ్మిట్ సార్. ఇది మీరు పిన్ జనరేట్ చేసుకోలేదు సార్, ఇది అవును సార్. చేస్తారా ఇప్పుడు? చేసుకుంటారా? ఆ, ఓకే, క్రియేట్ న్యూ పిన్ అని ఉంది కదా, దాన్ని టచ్ చేయండి సార్. మీకు టోకెన్ స్టేకింగ్ లోకి వెళ్తుంది. ఓకే చేశాను సార్. రివార్డ్ కొట్టా సార్, ఓపెన్ అయింది మీకు డైరెక్ట్. అయింది సార్. రివార్డ్ స్టేటస్ టచ్ చేయండి సార్. రివార్డ్ స్టేటస్. ఓకే ఓకే సార్, లాగిన్ పిన్ చేయండి. పిన్ అక్కడ జనరేట్ చేసేంత వరకు మీకు ఇలాగ ఉంటుంది సార్. మీరు ఏం చేస్తారంటే సార్, అక్కడ పైన 3 గీతలు ఉన్నాయి కదా, 3 గీతలు టచ్ చేయండి ఒకసారి. టోకెన్ ఫార్మింగ్ పైన 3 గీతలు ఉన్నాయి కదా. ఓకే, అవును చేశాను సార్. సార్ 3 గీతలు టచ్ చేసారు, ఏం చేశారు? అంతే, ఇంకేం చేయలేదు సార్. 3 గీతలు టచ్ చేశారు. ఓకే, డిస్కన్ అది ఇంటికి కొట్టండి. ఇంటికి కొట్టేసి బ్యాక్ వచ్చి టోకెన్ స్టేకింగ్ డాట్ ఐఓ ఓపెన్ చేయండి. ఇంటికి కొట్టండి, పైన ఇంటూ ఉంది కదా, ఇంటూ కొట్టండి. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే అక్కడ టోకెన్ ఫార్మింగ్ డాటా ఐఓ ఉంది కదా, అది తీసేసి సెకండ్ వన్ టోకెన్ స్టేకింగ్ డాటా ఐఓ టచ్ చేయండి.
దాన్ని చేయమంటారా? ఓకే, తీసండి, దీన్ని తీసండి. తీసేస్తాను సార్. సార్ మళ్ళీ దానికి వచ్చారు మీరు. ఓకే, బ్యాక్ వస్తాను సెర్చ్ సార్. చేయండి, సెర్చ్ చేయండి. ఇప్పుడు అక్కడ సెర్చ్ చేయండి, ఇప్పుడు వస్తుంది. చేశాను సార్. ఓకే, పైకి కింద సార్ టోకెన్ స్టేకింగ్ డాట్ ఏవో కిందది ఓకే సార్. సెట్. ఓకే, గో కొట్టండి. ఓకే, కొట్టాను సార్. కాన్సెప్ట్ కొట్టాను. ఓకే, ఇప్పుడు పాస్వర్డ్ ఇవ్వండి సార్. ఇందులో బిఎన్బి ఉన్నాయి మరి? చూడలేదు సార్ నేను. చూద్దాం, నో ప్రాబ్లం సార్. క్రియేట్ ఓకే న్యూ పిన్ అని ఉంది కదా, దీన్ని టచ్ చేయండి ఇప్పుడు. ఓకే సార్. టచ్ చేస్తారు కదా, ఇక్కడ ప్రొసీడ్ టు లాగిన్ పిన్. సార్ లేదు సార్, ఇందులో బిఎన్బి లేవు సార్. ఓకే ఓకే పెడదాం సార్, బియ్యం బియ్యం పెడదాం. ఓకే సార్, ఇది క్యాన్సిల్ చేసి మీరు ఏం చేస్తారంటే వేరే దాంట్లోంచి ఏమైనా మార్చుకుంటారు బిఎన్బి? ఉన్నాయి వేరే దాంట్లో? వేరే దాంట్లో ఉన్నాయి అంటే యూఎస్డీలు ఉన్నాయి సార్. యూఎస్డి ఉన్నాయా? ఓకే, యూఎస్డి ఉంటే కనుక స్వాప్ చేసుకోండి. ఓకే ఉన్నాయి సార్. ఇది ఇంటికి మళ్ళీ బ్యాక్ కొట్టండి. బ్యాక్ వచ్చండి, ఇంటికి కొట్టేసి మీరు బ్యాక్ వచ్చండి. ఓకే, పైన కూడా ఇంటికి కొట్టండి, డైరెక్ట్ బ్యాక్ వచ్చేస్తారు. చూస్తాం సార్. ఓకే, కింద మీరు ఏం చేస్తారంటే సార్, ఇది కూడా తీసేసి ఈ యారో మార్క్ ఉంది కదా పైన, ఆ యారో మార్క్ టచ్ చేయండి. పైన యారో మార్క్ అండి. బ్యాక్ వస్తారు అనమాట, వెనక్కి వస్తారు. ఓకే, అవును సార్, బ్యాక్ ఇప్పుడు వచ్చాను. హోమ్ వ్యాలెట్ కి రండి. వ్యాలెట్ కింద వ్యాలెట్ అని ఉంది కదా, వ్యాలెట్ టచ్ చేయండి. అది వచ్చాను కాదు సార్. సార్, దీంట్లో దాన్ని ఓకే చేయండి. మీకు డాలర్స్ ఎందులో ఉన్నాయి సార్? ప్రసాద్ అని పేరుతో ఉన్నాయి సార్. ప్రసాద్. ఓకే, పైన సార్ ఫస్ట్ వన్ కొట్టాను సార్. ఓకే, మీరు కింద వ్యాలెట్కి రండి సార్. కింద వ్యాలెట్ అని ఉంది కదా, ఆ వ్యాలెట్ని టచ్ చేయండి. వచ్చాను సార్. ఓకే, ఇందులో యూఎస్డి $50 ఉన్నాయి. మీరు ఎన్ని ఉన్నాయి సార్. మరి బిఎన్బి ఎన్ని చేంజ్ చేయమంటారు సార్? ఇందులో బిఎన్బి కూడా ఉన్నాయి కదా, ఉంది సార్. మరి బిఎన్బి పంపించుకోండి కావాలంటే. మళ్ళీ కావాలంటే డాలర్స్ ఉంటే మీరు ఎప్పుడైనా చేసుకోవచ్చు కదా. మీరు ఏం చేస్తారండి? ఓకే, బిఎన్బిని ఒకసారి టచ్ చేయండి. సరిపోదు. బిఎన్బి టచ్ చేయండి ఒకసారి. చేస్తున్నా సార్. ఓకే, టచ్ చేస్తారు కదా, అక్కడ సెండ్ ఆప్షన్ టచ్ చేయండి సార్. ఓకే, టచ్ చేశారు కదా, ఇక్కడ మనిషి బొమ్మ ఉంది చూసారా, దాని మీద టచ్ చేయండి ఒకటి. మనిషి బొమ్మ బుక్ కింద ఉండి ఓకే, ఇందులో మై వ్యాలెట్ అని చూసారా, దాన్ని టచ్ చేయండి ఒకసారి. మై వ్యాలెట్స్. ఓకే, ఇందులో మీరు దేనికి పంపించాలనుకుంటున్నారు? ఆనంద్ కదా, ఆనంద్ను ఓకే చేయండి. చేశారు కదా, ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ యూఎస్టిడి అని ఉంది కదా, ఆ యూఎస్టిడి కదా ఒక $3 పెట్టుకోండి, $2 పెట్టుకోండి, నో ప్రాబ్లం. యూఎస్డి అండి, కింద యూఎస్టిడి అని చూడండి. ఓకే, 2 పెడతారా? 2 పంపిద్దాం, $3 పంపిద్దాం సార్. 2 సరిపోద్దా సార్? 2 సరిపోతుంది సార్, 2 పెట్టండి. ఓకే, నెక్స్ట్ కొట్టండి. ఓకే సార్. ఓకే సార్, సెండ్ చేయండి. సెండ్ అయ్యా. ఓకే సార్, ఇప్పుడు మీరు వెళ్తారా? ఏం చేస్తారండి ఇప్పుడు? మీ ఆనంద్ దాంట్లోకి వెళ్ళమంటారా సార్? బ్యాక్ వెళ్ళి ఇవ్వమంటారా? ఆనందంలో రమ్మంటారా సార్? ఒక నిమిషం, 1 minute. బ్యాక్ వచ్చేయమంటారా సార్?
సార్ నేను లైన్లోనే ఉన్నాను సార్. సార్ సార్ ఫోన్ వచ్చింది, ఏమన్నా ఆగండి సార్, లైన్ ఓకే సార్, పర్లేదు సార్, వెయిట్ చేద్దాం. మీరు ఏం చేశారు సార్ ఇప్పుడు? బిఎన్బిని మనం వేరే పేరుతో ఉంటే బయటికి తీసుకొచ్చాం సార్. ఆనంద్ పేరుతో కావాలంటే దానికి షిఫ్ట్ చేసాం. అయిపోయింది సార్ అది ఎక్కడ? అయిపోయింది సార్, ఆ ప్రొసీజర్ అయిపోయింది. మళ్ళీ ఆనంద్ దాంట్లోకి వెళ్ళమంటారా? మీరు ఏం చేస్తారంటే బ్యాక్ రండి, బ్యాక్ వచ్చి ఆనంద్ దాంట్లోకి రిసీవ్ అయిందో లేదో చూసుకోండి ఒకసారి. ఆనంద్ దాంట్లో చూడమంటారు. బిఎన్బి మీద ఒకసారి క్లిక్ చేయండి, ఆనంద్ దాంట్లో బిఎన్బి మీద క్లిక్ చేయండి. చూస్తాను సార్. వచ్చింది సార్. సార్ ఓకే సారీ సార్, కొద్దిగా బయటకు వెళ్ళాను. ఓకే సార్, ఓకే సార్, ఓకే సార్, థ్యాంక్ యూ సార్ యుగంధర్ సార్, థ్యాంక్ యూ. ఓకే సార్, ఓకే సార్. ఓకే సార్, మీరు ఏం చేస్తారంటే ఎక్స్ప్లోర్కి వెళ్ళండి సార్. వస్తున్నా సార్. ఎక్స్ప్లోర్ సార్, కింద నుంచి మూడోది, అదే సార్, పక్కన మూడోది ఇందాక వెళ్ళాను సార్. ఓకే, మీరు సెర్చ్ చేయండి టోకెన్ స్టేకింగ్ డాట్ ఐఓ ఇందాకలాగా. టోకెన్ దాంట్లోకి వెళ్ళమంటారు సార్? టచ్ చేయండి, పైన టచ్ చేస్తే మీకు టోకెన్ స్టేకింగ్ డాట్ ఐఓ. ఓకే, సెకండ్ వన్ కిందది. పైది కదా సార్? పైన టోకెన్ ఫార్మ్ మళ్ళీ రీప్లేస్మెంట్ అయింది. మళ్ళీ బ్యాక్కి వెళ్తాను సార్. బ్యాక్ వెళ్ళండి సార్. ఓకే ఓకే సార్, ఇక్కడ బిఎన్బి స్మార్ట్ చైన్ గా టచ్ చేయండి. మళ్ళీ టోకెన్ ఫార్మింగ్ వచ్చారు మీరు, బ్యాక్ రండి. వస్తున్నా సార్. సార్ టోకెన్ ఫార్మింగ్ పేజ్ ఓపెన్ అయింది. ఓకే, మీరు టచ్ చేసి చూడండి. ఓకే, మామూలుగా దీంట్లోకి చేయండి, వచ్చేసాను సార్. మీ పిన్ ఇచ్చేసి ఓకే చేయండి. వెళ్తుందేమో చూద్దాం అందులో టోకెన్ స్టేకింగ్ లోకి. అలాగే సార్. ఓకే, ఓకే సార్. అవి 3 గీతలు టచ్ చేయండి సార్. 3 గీతల కింద 3 గీతలు సార్? అవును సార్. ఓకే, ఇక్కడ కింద సీడ్ ఫండింగ్ అని ఉంది కదా, దాన్ని టచ్ చేయండి, లాస్ట్ వన్. చేశాను సార్. ఇప్పుడు అందులోకి వెళ్తుంది, నో ప్రాబ్లం. ఇప్పుడు పాస్వర్డ్ ఇవ్వండి. రాలేదు సార్. సార్ అది క్రియేట్ న్యూ పిన్ అని టచ్ చేయండి. ఇంకా మనం చేయలేదు కదా. అవును. ప్రొసీడ్ టు క్రియేట్ లాగిన్ పిన్. ఓకే సార్. ఓకే, ఇప్పుడు కన్ఫర్మ్ చేయండి సార్. సక్సెస్ఫుల్ అని వచ్చింది. ఓకే, ఇప్పుడు మీరు పిన్ ఇచ్చుకోండి. పైన సేమ్ ఏ పిన్ ఇవ్వాలనుకున్నారో అదే పిన్ మళ్ళీ కింద కూడా ఇవ్వాలి. ఓకే, అలాగే సార్. ఓకే, కంగ్రాచులేషన్స్. అయిపోయింది సార్. ప్రొసీడ్ టు లాగిన్ పిన్ సార్. ఇప్పుడు పిన్ సబ్మిట్ చేయండి, ఎంటర్ చేయండి. ఓకే సార్. సబ్మిట్ చేయండి. ఇచ్చాను సార్, సబ్మిట్ కొద్ది సార్. ఓకే, అంటే మాకు కొద్దిగా స్లో అవుతుంది. ఓకే సార్, ఓపెన్ అయింది ఇప్పుడు. ఓకే, ఇప్పుడు మీరు ఏం చెక్ చేయాలనుకుంటున్నారు ఇందులో? అంటే టోకెన్ ఫార్మింగ్ లో చెక్ చేద్దాం అనుకుంటున్నారా, ఇందులో చెక్ చేద్దాం అనుకుంటున్నారా? రెండింటిలో చూడాలి సార్, ఎందుకంటే అయితే మీరు ఏం చేస్తారంటే కింద రివార్డ్ స్టేటస్ అని టచ్ చేయండి. ఓకే, వావ్ సూపర్ సార్. ఇందులో 927 పీవీసీ మెటా ఉన్నాయి.
అవును. మీకు ఏంటంటే ఎప్పుడైతే ఇక్కడ 1000 అవుతాయో అప్పుడు మళ్ళీ రీస్టేకింగ్ అనేది చేసుకోవచ్చు. ఓకే, ఓకే పక్కన సార్. వ్యాలిడ్ స్టేకింగ్ అని ఉంది కదా, దాన్ని టచ్ చేయండి ఒకసారి. సార్ దీంట్లో 30 ఉన్నాయి సార్. ఇందులో ఇందులో ఓన్లీ 30 ఉన్నాయి సార్. ఓకే, అవును. అయితే ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే డైరెక్ట్ పైన టోకెన్ ఫార్మింగ్ అని ఉంది కదా, దాన్ని టచ్ చేయండి. ఓకే సార్. పిన్ ఓకే, కొడతాను. ఇప్పుడు పిన్ ఇచ్చేయండి. ఇప్పుడు పిన్ ఇచ్చేసి సబ్మిట్ చేయండి. ఓకే, కంటిన్యూ చేయండి. వచ్చేసాను సార్. ఓకే, ఇక్కడ మనకి కింద రివర్స్ స్టేటస్ అని ఉంది కదా, దాన్ని ఓకే చేయండి. ఓకే, రీడీమ్ రివార్డ్ సార్, ఇది యాక్టివ్ లో ఉంది, నో ప్రాబ్లం. ఫార్మింగ్ అనేది రీడీమ్ ఓకే. రివార్డ్ టచ్ చేయండి. ఓకే సార్, ఇందులో 197 ఉన్నాయి సార్. ఓకే, ఓకే. అంటే ఇంకో 3 అవుతాయి కనుక మీకు 200 అవుతాయి. మీకు కావాలంటే రీఫార్మింగ్ చేసుకోవచ్చు, లేదు అనుకుంటే కనుక మీరు అదర్ సెల్ఫ్ కావాలంటే సెల్ఫ్ చేసుకోవచ్చు. వేరే ఐడీలు కావాలంటే ఇప్పుడు ఇందాక మీకు ఒక ఐడికి 0 ఉంది కదా సార్, అవును. అది మీకు ఈ పైన నెంబర్ ఉంది చూసారు, యూజర్ ఐడి అని. ఆ యూజర్ ఐడిని తీసుకుని వస్తే కనుక ఇందులోంచి చేసుకోవచ్చు మీరు. దాంట్లో షిఫ్ట్ చేసుకోవచ్చా సార్? చేసుకోవచ్చు సార్. మీరు సరే. ఎప్పుడు చేస్తారంటే ఆ పని ఎప్పుడు చేస్తారు సార్, ఈ 197 ప్లేస్ లో 200 కనిపించాలి. అదేలే 200 అయినప్పుడు చేద్దాం. అవును సార్, అంటే రేపు చేసినప్పుడు అనేసి ఎల్లుండి అవుతాయి మీకు. అప్పుడు చూద్దాం. ఇదొక 100 అదొక 100 ఇంకో 100 కొడితే సరిపోద్ది కదా ఇప్పుడు. అది ఫిర్యాదు దాఖలు మొత్తం ఎర్లీ బడికి 300 కొడితే సరిపోతుంది కదా. అయితే మీరు ఎర్లీ బడికి చేయాలనుకున్నప్పుడు అయితే ఇంకా 300 అయ్యేంత వరకు వెయిట్ చేయాలి. సరే సార్. పక్కన వ్యాలెట్ ఫార్మింగ్ అని ఉంది కదా, దాన్ని ఒకసారి టచ్ చేయండి. అందులో ఏమైనా ఉన్నాయేమో చూద్దాం. ఓకే, ఇందులో కూడా ఓన్లీ 43 ఉన్నాయి. ఓకే సార్, 43 ఉన్నాయి సార్. 43. మీరు ఒకవేళ ఏమన్నా ఇందులో విత్డ్రాల్ ఏమైనా పెట్టుకోవాలనుకుంటే ఇందాకల్లా దీనికి కూడా పెట్టుకోవచ్చు విత్డ్రాల్. సార్ విత్డ్రా పెట్టుకుంటే ఇప్పుడు మనకి బిఎన్బి ఎంత ఖర్చు అవుతుంది సార్? జస్ట్ ఇప్పుడు 11 రూపీస్ కట్ అవుతుంది సార్. అబ్బా, ఇది 100 వస్తాయి పీవీసీ మెటాల్. 95 వస్తాయి సార్. 95 వస్తే దానికి మనం ఖర్చు పెట్టుకోవాలి. 11 రూపాయలు అవుతుంది. సరే, బిఎన్బి సరిపోద్దిగా మనకి ఇంకా చేసాం కదా. సరిపోద్ది సార్, సరిపోద్ది. సరే, ఏమంటారా సార్? టోకెన్ ఫార్మింగ్ టచ్ చేయండి. టోకెన్ ఫార్మింగ్, ఓకే సార్. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే రీడీమ్ ఆప్షన్ టచ్ చేయండి. రీడీమ్, ఓకే, ఓకే, టు గెట్ పీవీసీ మెటా టోకెన్. కంటిన్యూ కొట్టినా? ఓకే, కంటిన్యూ కొట్టండి. మ్యాక్స్ ఓకే, కొట్టినా? మ్యాక్స్ కొట్టండి సార్. సబ్మిట్. ఓకే, కన్ఫర్మ్. ఓకే ఆప్షన్ టచ్ చేయండి. వావ్, సూపర్ సార్, కంగ్రాచులేషన్స్. అంటే మీకు 2 వ్యాలెట్లో మీరు విత్డ్రాల్ అని పెట్టారు, ఒక వ్యాలెట్ కి అనేది పిన్ జనరేట్ చేశారు. ఓకేనా సార్? ఎస్ సార్, వావ్, సూపర్. ఇంకేమైనా చేయాలనుకుంటున్నారు సార్? ఈ కొద్ది దాదాపు ఒక 7 వ్యాలెట్లు ఎక్కించుకోవాలి సార్. అది ఎక్కించడం మీకు ఎలాగ ఎక్కించాలో తెలుసా, చెప్పమంటారా మామూలుగా? అదొక్కడే తెలియట్లేదు సార్. అంటే మీరు ఏం చేస్తారంటే సార్, ఒకటి చూపిస్తాను నేను మామూలుగా ఎలాగా అన్నది చూపిస్తాను. తర్వాత మీరు ఏం చేస్తారంటే మీటింగ్ లో ఆఫ్ చేసిన తర్వాత అప్పుడు చేసుకోండి. ఓకే, బ్యాక్ రండి మీరు. ఓకే, ఇంకా బ్యాక్ రండి. ఓకే,
మీరు ఏం చేస్తారంటే అక్కడ పైన ఆనంద్ అని పేరు ఉంది కదా, దాన్ని టచ్ చేయండి ఒకసారి. చేశాను సార్. ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా ఈ వ్యాలెట్స్ అని, పైకనండి కింద యాడ్ వ్యాలెట్ అని చూసారా, అవును. దాన్ని టచ్ చేయండి సార్. ఓకే సార్. ఓకే, ఇది సెకండ్ వన్ బాక్స్ ఉంది కదా, యాడ్ ఎక్స్టెన్షన్ వ్యాలెట్. అవును. ఓకే, ఇది పాస్వర్డ్ అనేది ఇచ్చుకోండి. ఇక్కడ నుంచి మాకు కనిపించదు, మీరే చెప్పాలి. ఓకే, ఓపెన్ ఓకే చేయండి. సార్. ఓకే, ఏం వచ్చింది సార్? ట్యాప్ హెయిర్ అని వచ్చిందా? ఇంపార్టెంట్ వ్యాలెట్ అని వచ్చింది సార్. ఇన్పుట్ వ్యాలెట్ అని వస్తుంది. దాని ఇన్పుట్ కింద వచ్చింది. మనకి ట్యాప్ హెయిర్ అని వచ్చిందా? దాని కింద టాప్ హెయిర్ అని వచ్చింది సార్. ట్యాప్ హెయిర్ అనే చోట మీరు టచ్ చేశారనుకో మనకి కీప్యాడ్ ఓపెన్ అవుద్ది. ఆ సార్. కీప్యాడ్ ఓపెన్ అయినప్పుడు మీరు అందులో ఉన్న కీవర్డ్స్ ఉంటాయి కదా, 12 కీవర్డ్స్ ఉన్నాయి కదా మనకి రాసి అవును పెట్టుకున్నాయి. అవును. ఆ కీవర్డ్స్ అని ఇక్కడ టైప్ చేయాలి. టైప్ చేసిన తర్వాత కింద నెక్స్ట్ అని ఉంది చూడండి ఒక ఆప్షన్, అవును నెక్స్ట్. ఉంది. అవును. అప్పుడు మీరు ఆ 12 వర్డ్స్ కొట్టేసిన తర్వాత నెక్స్ట్ అని కొట్టారంటే మీ వ్యాలెట్ అనేది అప్డేట్ అవుద్ది. ఓకే, సేమ్ అలాగనే చేసుకోమంటారు. అవును సార్, 7 వ్యాలెట్లు కూడా ఓకే. మీరు అలాగే చేసుకోవచ్చు. ఓకే సార్. అలాగే అలాగే సార్. ఓకే చాలా సార్, థ్యాంక్ అంటే యూ సార్. లైవ్ లో చేయకండి, స్క్రీన్ షేర్ ఆఫ్ చేసి చేయండి. నో ప్రాబ్లం, ఎవరిని అలాగే అడగాల్సిన పని లేదు, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఓకే సార్. అలాగే సార్. ఓకే సార్. థ్యాంక్ యూ ఓకే సార్. సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. ఎస్ సార్, తెలియకపోతే తెలుసుకోవడం తప్పేం లేదు సార్, నో ప్రాబ్లం. అవునవును. మీరు ఎస్ చెప్పడం సార్. మా అదృష్టం సార్. సార్ సార్ అలా ఏం లేదు సార్, మనందరి గురించి అదేం లేదు. లేదు ఎస్ సార్, సార్. చక్కగా చెప్పారు. చాలా థ్యాంక్స్ ఓకే అండి. సార్, థ్యాంక్ కృతజ్ఞతలు. యూ సార్, థ్యాంక్ యూ. ఓకే మన సార్, కుటుంబ స్క్రీన్ షేర్ ఆఫ్ సభ్యులందరికీ చేయండి సార్. చూపేశారు సార్. ఓకే సార్, స్క్రీన్ షేర్ ఆఫ్ చేయండి. మీరు ఏం చేస్తారంటే ఆపేస్తాను టెలిగ్రామ్ లోకి వెళ్ళి ఆఫ్ చేయండి. ఆపేస్తాను సార్. మళ్ళీ ఏమైనా డౌట్ ఉన్నా కానీ మళ్ళీ రండి, నో ప్రాబ్లం. ఓకే సార్. ఓకే సార్, వెల్కమ్. ఇంకా సార్ వెల్కమ్, రండి సార్. మనకి లైవ్ లో ఆల్రెడీ సేఫ్ వాళ్ళు ఎలాగో ఓపెన్ చేయాలి ఏంటని చూపించారు, మనకి పిన్ జనరేట్ చేయడం కూడా చూపించారు, విత్డ్రాల్ ఆప్షన్ కూడా, విత్డ్రాల్ కూడా ఎలా పెట్టుకోవాలని 2 విత్డ్రాల్ కూడా చేశారు సార్. ఒకవేళ ఏమన్నా తెలియని పర్సన్స్ ఉన్నా కానీ వాళ్ళకి తెలుస్తుంది కదా. ఎస్ సార్, ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ మీరు హ్యాండ్ రైజ్ చేసి క్లియర్ చేసుకోవచ్చు మీరు. సార్ గుడ్ మార్నింగ్ సార్, సూర్య సార్, గుడ్ మార్నింగ్. సార్ క్యారియన్. ఓకే సార్, బిజీగా ఉండింటారు సార్. చాలా రోజుల తర్వాత వచ్చారు. రామాంజనేయులు రెడ్డి సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ రామాంజనేయులు. సార్ మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాం, ఏమన్నా మాట్లాడండి, ఎందుకంటే చాలా రోజులు అవుతుంది మీ వాయిస్ ని. వెల్కమ్ సార్, వెల్కమ్ సార్ అందరికి గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్, గుడ్ ఈవినింగ్ సార్. చాలా రోజులు అవుతుంది మీతో మాట్లాడే. వెల్కమ్ వెల్కమ్ సార్. రోజు సార్ గుడ్ ఈవినింగ్ సార్. నా దగ్గర ఉన్న టీము రోజు రోజుకి కాయిన్స్ పెంచుకుంటూ పోతున్నారు సార్. వావ్, సూపర్ సార్. రాజమనోహర్ రెడ్డి అని 2.5 lakh ట్రస్ట్ వాలెట్ లో డైరెక్ట్ పెట్టడం జరిగింది. వావ్, రామిరెడ్డి అనే ఒక ఆయన 2 lakhs రీచ్ అయ్యాడు. వాళ్ళ టార్గెట్ ఏంటంటే ప్రతి మంత్ శాలరీలో 10,000, 50,000, 20,000 తీసుకొచ్చి పీవీసీ మెటా కాయిన్ కొని ట్రస్ట్ వాలెట్ లో పెట్టాలనేది వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ. వావ్, అలా దాదాపు ఒక 7 members ఉన్నారు సార్. ప్రతి మంత్ 2 లేకుంటే 3వ తారీఖున నాకు కాల్ చేస్తారు. మేమంతా ఒక సెంటర్ లో కలవడం, కాయిన్స్ పెంచుకోవడం. టార్గెట్ ఏంటంటే 5 lakhs ప్రతి వ్యాలెట్ లో. మా వ్యాలెట్ లో 5 lakhs ట్రస్ట్ వ్యాలెట్ లో లోపల ఉన్నాయి సార్. లోపల వాటి గురించి మాట్లాడట్లా సార్. మీరు ఏంటంటే పీవీసీ మెటా అనేది ట్రస్ట్ వాలెట్ లో 5 lakhs, అంటే ఎవ్రీ పర్సన్ 5 lakhs అనేది హోల్డ్ చేసుకుందామని మీరు టార్గెట్ పెట్టుకున్నాం సార్. టార్గెట్ పెట్టుకున్నాం సార్. సార్ రామాంజన్ సార్, మీ మోటో ఏంటి? ఎందుకు మీరు 5 lakhs చేయాలనుకుంటున్నారు? వాట్ ఈస్ ద మోటో ఆఫ్ దట్? సింపుల్ సార్. మనం ఎల్ఐసి తర్వాత ఇంకోటి చీటీలు కట్టుకుంటే మన అమౌంట్ డబల్ అవుతుందేమో. 1 lakh అయితే 2 lakhs అవుతుందేమో. కానీ పీవీసీ మెటా మీద నమ్మకం ఏంటంటే 90 పైసా 1 రూపీ ఉన్నది ఏదో ఒక 5 years కో 10 years కో $1 నుంచి $10 వెళ్తుంది అన్నది ఒక నమ్మకం.
₹1 అన్నది $1 అయితే 90 టైమ్స్ అవుతుంది. అంటే మనం పెట్టిన 1,90,00,000 అవుతుంది. ఎప్పుడు 99 ఊహించలేము. రూపీస్ సార్ 99 టైమ్స్ పెరుగుద్ది మీరు ఆ, అన్నట్టు అలా. సెకండ్ పాయింట్ సార్, సెకండ్ పాయింట్ ఏంటంటే ఇంతకన్నా చచ్చిపోవడానికి దారి లేదు దానికి. 90 సార్ పైసా 80 పైసా ఇంతకన్నా చచ్చిపోవడానికి దారి లేదు. నంబర్ 3 ఏంటంటే మేము పెట్టే ఇన్వెస్ట్మెంట్ అనేది అంటే మేము రోడ్డు మీదకి వచ్చేంత ఇన్వెస్ట్మెంట్ పెట్టట్లా. 5,000, 10,000, 15,000, 20,000. మా శాలరీస్ 1 lakh ఉన్నాయి సార్. ఆ, ఇది అజెండాగా పెట్టుకొని పీవీసీని నమ్ముకుంటూ అట్లా ముందుకెళ్తూ ఆ, ఒక్కొక్క పేరు చెప్తాను సార్. రాజమనోహర్ రెడ్డి అని ఆయన దగ్గర 2.5 lakh, రామిరెడ్డి అని ఆయన దగ్గర 2 lakhs, బాలు సార్ అని ఆయన దగ్గర 1.8 lakh, నా దాకా దాదాపు 1.5 lakh, దాదాపు ఒక 7 to 8 members సార్ మా టీం అంతా. ప్రతి కుదిరినప్పుడు ప్రతి సండే ఈవినింగ్ కలవడం, ఎట్లా దీన్ని ముందుకు తీసుకెళ్తాం. ఒకటైతే నమ్మకం సార్, వీళ్ళందరూ కూడా మీ డౌన్లైన్ పర్సన్స్ కదా? అవును సార్, అవును సార్, అంతా డౌన్లైన్ పర్సన్స్. ఒక చిన్న హోప్ సార్, ఏదో ఒక రోజు $1 వెళ్తుంది. ఒక రోజు సూర్యుడు ఉదయించుతాడు తూర్పున, ట్రస్ట్ వాలెట్ ఓపెన్ చేసుకుంటే ఉన్న డాలర్లు చూసి ఆశ్చర్యపోవాలి సార్. లైఫ్ చేంజ్ కావాలి సార్. ఇదే అజెండా. ఇంకొక 5 years పట్టినాయి సార్. నా టార్గెట్ ఏంటంటే సార్, మా పాప 4th class సార్. మా పాప పెళ్లి టయానికి $1 పోతే చాలు. సూపర్ సూపర్. ఇది సార్ టార్గెట్. $1 అయితే నాకు మొత్తం భారతదేశం అంతా నా పేరు మీద రాయించుకోవాలని లేను. $1 పోతే చాలు, నా లైఫ్ మొత్తం మారిపోతుందన్న ఆలోచనతో ఉన్నా సార్. అంతే సార్. అవును సార్, అవును. థ్యాంక్ యూ సార్. సూపర్, నిజంగా ఎక్సలెంట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సరే సార్. సార్ మీరు వచ్చింది కూడా చాలా తక్కువ టైమే చెప్పాలంటే. సార్ ఐడియా ఉందా చంద్రశేఖర్ సార్? తెలుసు. అంటే మన మీటింగ్ లోనే సార్ ఆల్రెడీ మాట్లాడి అన్ని చేసిన తర్వాత మన రాజు సార్ కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత సార్ ఒక డెసిషన్ తీసుకున్నారు. అప్పటి నుంచి కూడా సార్ నిజంగా గ్రోతింగ్ ఎక్సలెంట్ గా ఉంది. అంటే టీంని కూడా తీసుకురావడం, మళ్ళీ పీవీసీ మెటల్ హోల్డ్ చేసి పెట్టుకోవడం, ఫార్మింగ్ చేయడం, స్టేకింగ్ చేయడం అన్ని కూడా ఎక్సలెంట్ చేస్తున్నారు. ఎక్సలెంట్ సార్, సూపర్ సూపర్ నిజంగా. ఒకవేళ మీది ప్రాబ్లం ఇచ్చినట్టుంది, అది క్లియర్ అయింది సార్? మీరు రాజేష్ సార్ తో పర్సనల్ గా మాట్లాడారు ఒకసారి? అయిపోయింది సార్, క్లియర్ అయింది సార్, క్లియర్ అయింది సార్. గ్రేట్ సార్, గ్రేట్ వర్క్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. వెల్కమ్ సార్. సార్ రామాంజన్ రెడ్డి సార్, సూపర్ సార్, ఎక్సలెంట్ సార్. మంచిగా అసలు చాలా మంది బిఎన్బిలకి ఇబ్బంది పడిన టైంలో మీరు మంచి పుషింగ్ ఇచ్చారు సార్, మంచి మోటివేషన్ ఇచ్చారు. అయితే డిఫరెంట్ వ్యాలెట్స్ లో ఉంచండి సార్, ఒకే వ్యాలెట్స్ లో ఉంచకుండా. సార్ కాశీ వెంకటేశ్వర సార్, అది ఏంటంటే సార్ టీమ్ సార్, అది టీమ్ సార్ ఉన్నది ఒక వ్యాలెట్టే. ఓకే, నేను అనేది టీమ్స్ అయినా కానీ వాళ్ళైనా కానీ లాట్ ఆఫ్ మెటాస్ ఒకసారి ఉంచుకుంటే ఒక 10 వ్యాలెట్ లో 10,000 అట్లా ఉంచుకుంటే 1 lakh. ఇప్పుడు అట్లా వ్యాలెట్స్ ఎక్కువ ఉంచుకుంటే మనకి ఏదన్నా ఇబ్బంది అయినా కానీ కొంత భాగమే మనం ఇబ్బంది అవ్వకుండా ఉంటుంది, మొత్తం టోటల్ అమౌంట్ కాకుండా. అది అంటే డిఫరెంట్ వ్యాలెట్స్. ఇక్కడ ఏంటంటే సార్ ఇక్కడ ఏంటంటే వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారు సార్. ఒక్క ట్రస్ట్ వాలెట్ అది సరిగా ఆపరేట్ చేయడం తెలియదు అనమాట. క్రిప్టో కరెన్సీలో కొంచెం ఎలా ఆపరేట్ చేయాలి ఏంటి అనేది తెలియదు. ఒక వ్యాలెట్ అయితే వాళ్ళకు ఒక నమ్మకంగా ఉంటుంది. వాళ్ళకి గైడ్ లైన్ నేనున్నా సార్, ప్రతి చిన్నది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏది డౌట్ వచ్చినా వాళ్ళు ఖచ్చితంగా నన్ను అప్రోచ్ అయ్యే ఒక స్టెప్ తీసుకుంటారు సార్. అలా పెడితే కన్ఫ్యూజ్ అవుతారని పెట్టలేదు సార్, అంతే సార్, వేరే ఏం లేదు. కాశీ వెంకటేష్ సార్ పెట్టేది చాలా వాల్యుబుల్ పాయింట్. అది ఇన్ కేస్ ఆఫ్ వాళ్ళకి వాల్యూ తెలియదు అంటున్నారు, మీరు ఆపరేటింగ్ తెలియదు అంటున్నారు కదా. ఇన్ కేస్ బై మిస్టేక్ జరిగింది అనుకోండి, ఏదైనా చిన్న బై మిస్టేక్ జరిగిపోయింది అనుకోండి, 2.5 lakh పీవీసీ మెటల్ గాయపోతుంది కదా. ఏంటంటే మిస్ కాకుండా ఉండడానికి సార్ మేము తీసుకున్న ప్రికాషన్స్ ఏంటంటే కష్టపడిన శ్రమ అంతా కూడా ఒక్క రోజుతో పోదు సార్. అందుకని నేను అనేది ఏంటంటే మీరు ఎంతో మీరు మీ ఖర్చులు కానీ మీ అన్ని కూడా మానుకొని మీరు ఇట్లా కొంత కూడా పెట్టుకుంటున్నారు. అదేంటంటే సెక్యూరిటీ పర్పస్ లో ఇప్పుడు మన చంద్రశేఖర్ గారు కూడా చెప్తున్నారు అదే పాయింట్. వినండి సార్, చంద్రశేఖర్ గారు అయితే ఇంకా మంచిగా అది మీకు దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయగలరు నాకన్నా కూడా. ఏంటంటే సార్ మేము తీసుకున్న ప్రికాషన్స్ ఏంటంటే, నంబర్ 1 సార్, ప్రతి వ్యాలెట్ లో ఉన్న 12 words
జిరాక్స్ తీసుకెళ్లి వాళ్ళ పెద్దవాళ్ళు ఉంటారు కదా సార్, వాళ్ళ అమ్మ నాన్న ఆ ఫోటోకి వెనకాల అతికేయడం జరిగింది సార్. అంటే ఇంకా అంతకన్నా సేఫ్ లేదు. సెకండ్ ఏంటంటే ఒకవేళ అది మిస్ అయినా కూడా ప్రతి వ్యాలెట్ నమ్మకంతో నాకు ఇచ్చారు, అన్ని తీసుకెళ్లి నా పర్సనల్ డైరీలో పిన్ టు పిన్, పాయింట్ టు పాయింట్ రాసుకున్నా సార్ నీట్ గా. ఏ వ్యాలెట్ ఏమీ జరగకుండా నాది రెస్పాన్సిబుల్. అంటే వాళ్ళ ఎంత నమ్మకం అంటే ప్రతి వ్యాలెట్స్ 12 వర్డ్స్ నా దగ్గర ఉన్నాయి. అంటే నా డైరీలో పర్సనల్ గా నేను మెయింటైన్ చేస్తున్నా. అంటే వాళ్ళ దగ్గర ఉన్నాయి, వాళ్ళు పర్సనల్ డైరీ రాసుకున్నారు, జిరాక్స్ తీసుకెళ్లి అదే ఒక ఫోటో వెనకాల, తర్వాత వాళ్ళ పత్రాలు ఉంటాయి కదా సార్ ల్యాండ్ కి సంబంధించింది, వాటిలో కూడా ఒక జిరాక్స్ కాపీ పెట్టడం జరిగింది సార్. చాలా ప్రికాషన్స్ తీసుకున్నాం సార్ వీటి గురించి ఎక్కడ మిస్ కాకూడదు అని. సార్ 1 minute సార్ నేను చంద్రశేఖర్ గారు చెప్పండి. ఏకాయ ప్రమాదాలు కూడా ఉన్నాయి కదా కొన్ని. సార్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 1 minute. రామంజన్ రెడ్డి సార్ చెప్పండి సార్ అనేది ఏంటంటే మీకు అర్థం కాలేదు సార్. ఏముంటంటే సార్ ఏదైనా సరే వీళ్ళకు ఇప్పుడు ఆల్రెడీ తెలియదు అంటున్నారు కదా ఏమి. ఒకవేళ ఎవరైనా కానీ హ్యాక్ చేయాలన్నా, ఒకవేళ ఏమైనా చెయ్యాలన్నా కానీ కీవర్డ్స్ అనేది కాకుండా వీళ్ళకి ఏదైనా పర్సనల్ ఏదైనా మెసేజ్ పంపించి ఏదైనా చేసినా కానీ అలాగ హ్యాక్ అయ్యే అవకాశం కూడా ఉంటది. కాబట్టి మన సార్ ఏమంటున్నారంటే ఇప్పుడు మీరు ఆల్రెడీ తీసుకున్నారు సార్, ఇప్పుడు మీరు 2.5 lakh అంటున్నారు కదా, మీరు ఏం చేయాలంటే సంథింగ్ వ్యాలెట్స్ ఓన్లీ హోల్డ్ చేసి పెట్టుకున్నారు కాబట్టి ప్రతి వ్యాలెట్ కి స్టేకింగ్ ఫార్మింగ్ అనేది చేయాల్సిన అవసరం లేదు. ఒక 10 వ్యాలెట్స్ అనేది మీరు మామూలుగా దానికి 0 ఫీజే కదా సార్. ఒక 10 వ్యాలెట్స్ అనేది మీరు క్రియేట్ చేసుకోవడం, ఆ 10 వ్యాలెట్స్ కూడా ఇంపార్టెంట్ గా మీరు జిరాక్స్ అనేది తీయించద్దు సార్. నా సజెషన్ ఏంటంటే జిరాక్స్ అసలు తీయించద్దు. ఓకే, నో సెక్యూర్ జిరాక్స్ అనేది నో సెక్యూర్. మీరు ఏం చేయాలంటే మీరు చెప్పారు కదా డైరీలో నోట్ చేసుకున్నాం, అది ఎక్సలెంట్ సార్, అది ఒకటి ఎక్సలెంట్. డైరీలో నోట్ చేసుకోండి, ఇవన్నీ కూడా నోట్ చేసుకుని పెట్టుకోండి. ఒక 10 వ్యాలెట్స్ క్రియేట్ చేసుకున్నారు. ఏమవుతుందంటే సార్ ఇప్పుడు 2,50,000 అంటే ఒకవేళ ఏదైనా బై మిస్టేక్ ఏదైనా అయిందనుకో అది లాస్ అనేది చాలా హెవీగా ఉంటుంది మీకు. అది కాకుండా ఈ 10 వ్యాలెట్లో 25,000 అలా పెట్టుకున్నారు. ఏమొద్దంటే సార్ 10 వ్యాలెట్స్ ఒకవేళ సంథింగ్ డిఫరెంట్ లో ఏదైనా కానీ బై మిస్టేక్ లో ఒక వ్యాలెట్ లో ఏదైనా ప్రాబ్లం అయినా మిగతా 9 వ్యాలెట్లు అయితే సేఫ్ పొజిషన్ లో ఉంటాయి మీకు. ఓకే సార్, అది మన సార్ చెప్పేది అంతే సార్. ఇంకోటి సార్ నేను మిస్టేక్ చేసింది కూడా ఒకటి ఉంది సార్. ఒక వ్యాలెట్ యాక్చువల్గా ఏంటంటే పేపర్ మీద డైరీలో రాసుకోపోయి 1 to 10 రాసి 11 రాయకుండా 12 వర్డ్ రాశాను. 11 వర్డ్ మర్చిపోయా ఏదైంది రాయకుండా. వాటి కోసం చాలా చాలా ట్రై చేస్తున్నా సార్. అది ఒక్కటి పెండింగ్ పడిపోయింది. 30,000 రూపీస్ కి పీవీసీ మెటా పర్చేజ్ చేసాము అందులో. అది ఒకటి దానికోసం చాలా ట్రై చేస్తున్నా సార్. 11th వర్డ్ ఏంటో మిస్ అయ్యాము. మేము ఏం చేస్తున్నామంటే ఒక ప్రాజెక్ట్ వర్క్ లాగా 11th వర్డ్ ఒకటి ఏతో స్టార్ట్ చేసి ఏబి ఏసి ఏడి అట్లా ట్రై చేసుకుంటా రోజు ఒక 100 పదాలు 150 పదాలు ట్రై చేసుకుంటూ వచ్చాం. అది క్యాచ్ చేయలేకపోతున్నాం సార్. సార్ అది మీరు ఫోన్ లో దేంట్లో వ్యాలెట్ ఉందా దానికి? ఉంది సార్. ఆ వ్యాలెట్ ఉంటే దాంట్లో ఉంటుంది సార్ మీకు. ఇంకా దేని వెనకాల అదే అది స్క్రీన్ షాట్ తీయలేదు. హడావిడిలో ఏంటంటే ఆ రోజు పేపర్ మీద రాశాను. ఆ పేపర్ మీద 11 వర్డ్సే రాశాను. 10 తర్వాత 11 రాయకుండా 12 రాశాను. అది ఏం చేయాలో అర్థం కాక. అది కాదు యుగంధర్ సార్ చెప్పేది. ఆ వ్యాలెట్ ఇప్పుడు ఉందా? ఉంది సార్, ఉంది సార్. స్టిల్ లేదు నా దగ్గర. సురేష్ అని ఒక ఆయన డాక్టర్ సార్, ఆయన దగ్గర ఉంది. మీరు ఏదైనా హెల్ప్ చేస్తారంటే నేను కాంటాక్ట్ అవుతాను సార్ మీకు. సరే సార్. సార్ మీకు సార్ చూస్తారు, మీకు సార్ దాంట్లో వార్డ్స్ ఉంటాయి సార్. సార్ వ్యాలెట్ సార్ ఫోన్ లో మీరు చేశారు కదా సార్. ఆ సార్ దాంట్లో మీరు ఆ ఫోన్ అన్ని మీరు ఫోన్ లో మాట్లాడుతూ ఉండి చెప్తే ఆ 11వ వార్డ్ ఏంటనేది మీకు చెబుతారు సార్. చెప్పొచ్చు, ఈజీగా అయిపోద్ది పని. అంటే ఎట్లా సార్? అంటే ఆ మొబైల్ పోయింది సార్. మొబైల్ సార్ యుగంధర్ సార్ యాక్చువల్లీ ఏంటంటే సార్ క్రియేట్ చేసినప్పుడు వ్యాలెట్ అనేది ఉంది, కానీ ఇప్పుడు ఏంటంటే ఆ మొబైల్ అనేది మిస్ అయింది. మొబైల్ పోతే కష్టం. ఆ మొబైల్ మిస్ అయింది కాబట్టి మన సార్ ఏంటంటే కొత్త వ్యాలెట్ లో మనం క్రియేట్ చేసుకుందామని ఈ కీవర్డ్స్ అనేది ఎంట్రీ చేసేటప్పటికి అప్పుడు తెలిసింది సార్ కి. అప్పటి వరకు తెలియదు సార్ కి. నేను 11 రాశానన్నది అప్పుడు తెలిసింది సార్ నాకు. అప్పుడు తెలిసింది. అంటే ఇది ఆల్రెడీ మనకి లాస్ట్ జరిగిపోయిన తర్వాత సార్ తెలిసింది అంతే. నేను ఇంకో మెథడ్ మీకు ఒక్కటిసారి చూస్తాను సార్. మీరు దయ ఉంచి కూడా సార్ మీరు జిరాక్స్ మాత్రం తీపించకండి సార్.
ఎస్ సార్ సార్, ఎస్ షూర్ సార్, సార్. అది నో సేఫ్ సార్. ఓకే ఎలాగ చెప్పండి సార్, యాక్చువల్ కంటే మీ జిరాక్స్ తీసే మిషన్ దగ్గర ఆల్రెడీ స్కాన్ అయిపోతుంది. లేదు సార్, సార్ నేను ఆఫీస్ ఉంది సార్ నాది, నేను పనిచేసే ఆఫీస్ లోనే తీస్తాను. ఓకే, అలా అయితే జిరాక్స్ ఓకే, మిషన్ నాదే సార్, అలా ఇంకొక చేతిలో పెట్టాను సార్. అవుట్ సైడ్ నో సార్. సార్ ఈ 11 వర్డ్సే రాశాను, 12 వర్డ్ అంతే. 11th వర్డ్ మర్చిపోయాను, 10, 12 రాశాను, 11th నంబర్ రాలేదు. వాటి ఏమన్నా తీసి ఆ ట్రస్ట్ వాలెట్ బయటికి తీయడానికి కుదురుతుందా సార్? లేదు సార్, కుదరదు. ఒకటి ఛాన్స్ ఉంది సార్, నేను చెప్తాను, ఒకసారి ట్రై చేయండి. నాట్ కన్ఫర్మేషన్ కాదు. మీరు ఎప్పుడైతే వ్యాలెట్ క్రియేట్ చేశారు కదా సార్, క్రియేట్ చేసినప్పుడు ఆ తర్వాత కొన్ని ముందు 3-4-5 వ్యాలెట్లు క్రియేట్ అయి ఉంటాయి, మీకు మీ సరౌండింగ్ లోనే ఉంటాయి, లేకుంటే మీ దగ్గరే ఉండొచ్చు. దాని తర్వాత ఒక 5 వ్యాలెట్స్ ఆ పదాలన్నీ కూడా సేకరించి ఆ 11th వర్డ్ లో ట్రై చేయండి. అది ఇంపాసిబుల్ కదా సార్. మొత్తం వరల్డ్ వైజ్ గా ఎవరు ఆ టైంలో ట్రస్ట్ వాలెట్ డౌన్లోడ్ చేసుకున్నారో ఆ పదాలు మనకు తెలియదు. ఓకే, మీరు చెప్పింది ఓకే, కానీ ఏం చేద్దామంటే రామింగ్ రెడ్డి సార్, మీరు ఏం చేస్తారంటే మైబీ రేపు మార్నింగ్ 12:30 కానీ 1 o'clock కానీ ఒకసారి నాకు పర్సనల్ కాల్ చేయండి, ఓకేనా? షూర్ సార్ చేస్తాను సార్. పర్సనల్ కాల్ చేయండి. ఇంకోటి ఏంటంటే ఆ కీవర్డ్స్ అనేది మీరు తీసి పెట్టుకోండి. ఒక విధంగా వేరే మెథడ్ లో మనం ట్రై చేద్దాం, సక్సెస్ అవుతే ఓకే. ఓకే ఓకే సార్. ఇంకోటి కాశీ వెంకటేశ్వర సార్ చెప్పింది ఒకసారి గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. గుడ్ సజెషన్ సార్, అది ఫాలో అవ్వండి సార్. ఎందుకంటే మీరు సేఫ్ పొజిషన్ లో ఉంటారు. నేను చెప్పింది అర్థమైంది కదా మీకు? అంటే 10 వాలెట్స్ చేయడం మూలన మీకు నో లాస్ సార్. అక్కడ మీకు ఖర్చు అయ్యేది ఏముండదు, నో బిఎన్బి, ఓకేనా? ఏం అవసరం లేదు, ఓన్లీ క్రియేట్ చేసుకుని మీరు కీవర్డ్స్ అనేది రాసి పెట్టుకుంటారు అంతే. చేయకపోయినా ఒక 3 to 4 మెయింటైన్ చేస్తాను సార్. ఎందుకంటే మీరు సేఫ్ పొజిషన్ లో ఉంటారు సార్. సేఫ్ పొజిషన్ లో అంటే సార్ ఒక చిన్న సజెషన్ ఏంటంటే, ఇప్పుడు మీకు వాల్యూ అనేది చాలా తక్కువ అనిపించవచ్చు. ఇప్పుడు ఏంటంటే పోతే పోనీ ఓకే మైబీ 5 lakhs పీవీసీ మెట్ అయినా 5 lakhs కదా అన్న ఉద్దేశంలో ఇప్పుడు ఉండొచ్చు. ఫర్ సపోజ్ ఒకవేళ 2 years లేకపోతే 3 years లేకపోతే 5 years తర్వాత ఒక 3 years తర్వాత $1 రీచ్ అవుద్ది సార్. దాని వాల్యుయేషన్ అనేది ఎంత అవుద్ది సార్? 5 crores అవుద్ది. ఓకే, 5 crores అవుద్ది. అప్పుడు మీరు ఒకవేళ ఏదైనా కానీ బై మిస్టేక్ లో ఏమన్నా మిస్ అవుతే అప్పుడు మీరు 5 lakhs అని వదులుకోలేరు కదా. చాలా పెయిన్ అనేది చాలా దారుణంగా ఉంటది అనమాట. అందుకని చెప్పేసి సేఫ్ కొద్దిగా లైట్ తీసుకోకండి, ఇది మాత్రం కొద్దిగా స్ట్రాంగ్ గా తీసుకోండి. ఎందుకంటే హోల్డ్ చేసుకుంటున్నారు కాబట్టి మనం సేఫ్ సైడ్ ఉండాలి దాని గురించి. షూర్ సార్. మొత్తం స్క్రీన్ షాట్లన్నీ రేపు నేను గ్రూప్ లో షేర్ చేస్తాను సార్. నా దగ్గర ఉన్న టీమ్ స్క్రీన్ షాట్లన్నీ టెలిగ్రామ్. అంటే అమౌంట్ చూస్తే అదే ఉన్న కాయిన్స్ చూస్తే బూస్టప్ వస్తుందని టీమ్ కి. అంతే సార్, నేను రేపు చేస్తాను సార్, స్క్రీన్ షేర్ చేస్తాను అన్ని. సార్ నా నెంబర్ ఉందా మీ దగ్గర? హాయ్ అని టెలిగ్రామ్ లో హాయ్ అని మెసేజ్ చేశాను సార్. నేను టెలిగ్రామ్ లోనే అప్రోచ్ అవుతాను, మీకు ఇప్పుడే హాయ్ అని పెట్టాను. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ సార్. ఇంకోటి మా లీడర్స్ అందరూ గమనించాల్సింది, సార్ చెప్పారు ఇప్పుడు ఇందాక, చాలా సెక్యూరిటీ లేయర్స్ తీసుకున్నాం మేము. ఫోటో వెనకాల పేపర్ అతికించాము, తర్వాత ల్యాండ్ పేపర్స్ పైన బాండ్ పేపర్స్ పైన రాసుకున్నాము. మీరు ఎంత సెక్యూర్ గా పెట్టుకున్నా, ఎంత సేఫ్ పొజిషన్ లో పెట్టుకున్నా, మీ 12 పదాలు ఒకవేళ ఆ పర్సన్స్ కు తెలియదు అంటున్నారు, ఒకవేళ వాళ్ళు లీక్ చేసేటువంటి సిచ్యువేషన్ వస్తే మీరు ఎంత సెక్యూరిటీగా పెట్టుకున్నా కూడా వేస్ట్ కదా. 12 పదాలు లీక్ అయిపోతే మీరు ఎక్కడ ఫోటో వెనకాల పెట్టుకున్నా, జిరాక్స్ చేసి ఫ్రేమ్ కట్టుకున్నా, ఎంత మీరు బంకర్ ఉంటాయి కదా, బంకర్ లో వెళ్ళి పెట్టినా గానీ 12 పదాలు లీక్ అయితే, వాళ్ళు లీక్ చేసినట్లయితే టోటల్ జీరో అవుతారు. ఇందాక కాశీ వెంకటేశ్వర సార్ చెప్పింది 100% ఫ్యాక్ట్. అది సెగ్రిగేట్ చేయడం చాలా మంచిది. 10 వ్యాలెట్స్ మీరు పాసిబిలిటీ ఉన్నంత వరకు సెగ్రిగేట్ చేసి అక్కడ ఆ కీవర్డ్స్ కూడా మీరు భద్రపరచుకోగలిగితే చాలా మంచిది. ఇది తప్పన్నది బై మిస్టేక్ అనేది జరుగుతుంది సార్, జరుగుతుంది. క్రిప్టో వాల్యూ పెరిగినప్పుడు, మెయిన్ గా చాలా వాల్యుబుల్ పెరిగినప్పుడు, పీవీసీ మెట అసెట్ వాల్యూ పెరిగినప్పుడు ఇవి చాలా జరుగుతాయి. ఈ పక్క వాళ్ళే చేస్తారు, ఇవన్నీ తెలిసిన వాళ్ళే చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. చాలా నియరెస్ట్ పర్సన్స్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త పడండి, మేల్కోండి. మీ వ్యాలెట్ మీరు ఆపరేట్ చేసుకోవాలి. 12 పదాలు మీరు ఎంత జాగ్రత్తగా పెట్టుకున్నా గానీ అవి లీక్ అయితే బయటకి లీక్ అయితే మాత్రం ఆ సేఫ్ పొజిషన్ అన్నది కూడా జీరో అవుతుంది. ఇంకోటి నిన్న చెప్పాను, నేను మొబైల్ కూడా సేఫ్ కాదని చెప్పాను.
ఆ విషయంగా నేను ఇప్పుడు కానీ చెప్తే భయపడతారు అందరూ. నేను అందుకే నిన్ననే కట్ చేసేదాన్ని, తర్వాత ఇప్పుడు మాట్లాడదామని దాటేసేసాను. మొబైల్ కూడా సేఫ్ కాదు యాక్చువల్ గా, కానీ మనం చేసేటువంటి బిజినెస్ అంతా కూడా మొబైల్లోనే, నెట్వర్క్ లోనే, ఇంటర్నెట్ తోనే బేస్ అయ్యి ఉంటుంది కాబట్టి, మొబైల్లో ఇంటర్నెట్ ఉంటుంది కాబట్టి చేస్తాం మనం. నేను చెప్పాను కదా పీపీఎస్ అని. పీపీఎస్ టెక్నాలజీ 900 టైమ్స్ పెద్దది, చాలా 900 రెట్లు ఇప్పుడు మనం యూజ్ చేస్తున్న జీపీఎస్ ఏదో ఇంటర్నెట్ యూజ్ చేస్తున్నామో దీనికి 900 రెట్లు పవర్ఫుల్, చాలా పవర్ఫుల్. ఆ సబ్జెక్ట్ గా నేను చెప్తే మనం ఎంత అన్సేఫ్ గా ఉన్నాం అన్నది మీకు అర్థమవుతుంది. బట్ దానికి కొన్ని ప్రోటోకాల్స్ ఉంటాయి, గవర్నమెంట్ కూడా కొన్ని ప్రోటోకాల్స్ పెట్టుకుంటది. అది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్, బట్ పాసిబుల్ చేసేటువంటి అవకాశం ఉంది హ్యాకర్స్ కి. ఎందుకైనా మంచిది, మీ 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 కనెక్టెడ్ వ్యాలెట్ లో మీరు మంచి లాంగ్ విజన్ పెట్టుకొని చేస్తున్నారు. చాలా మంది హోల్డింగ్ లో కూడా పెట్టుకుని ఉన్నారు టీవీసీ మెట కనెక్టెడ్ వ్యాలెట్ లో. కేస్ ఆఫ్ ఏదైనా జరిగిన ఇన్సిడెంట్ జరిగితే 1 వ్యాలెట్ 2.5 lakh 5 lakh టీవీసీ మెట అంటే 1 వ్యాలెట్ మీకు లాస్ అయితే టోటల్ అసెట్ లాస్, మీరు మీ ఫైనాన్షియల్ పొజిషన్, మీ డ్రీమ్ గోల్ అన్ని కూడా జీరో అవుతాయి. కాశీ వెంకటేశ్వర సార్ గ్రేట్ పాయింట్ మీరు తీసుకొచ్చారు. గతంలో కూడా మనం చాలాసార్లు రాజేష్ సార్ కూడా చెప్పారు సెగ్రిగేట్ చేసి పెట్టుకుంటూ మంచిదని. ఇది మీది చేయండి సార్. మీరు వాళ్ళు తెలియదు అంటున్నారు కాబట్టి మీరే మిగిలిన వ్యాలెట్లు కూడా క్రియేట్ చేయండి. క్రియేట్ చేసి 25 ఇందాక సార్ చెప్పినట్లుగా 25,000 చేసేసి పెట్టండి. చాలా సేఫ్ అది, చాలా సేఫ్ అది. ఇందాక మీరు అన్నారు $1 రీచ్ అయితే చాలు, మన లైఫ్ టర్న్ అయిపోతుంది అని. ఇది 100% ఫ్యాక్ట్. ఎందుకంటే క్రిప్టోలో ఒకసారి మొమెంటం క్రియేట్ అయితే, ఇంక్రీజ్ అయ్యేటువంటి మొమెంటం క్రియేట్ అయితే ఆగదు సార్. ఎలాంటి ప్రాజెక్టులు అంటే మంచి ప్రాజెక్ట్, హానెస్ట్ ప్రాజెక్ట్, హానెస్ట్ సిస్టమ్ తో క్రియేట్ అయినటువంటి క్రిప్టో, నిజాయితీగా ఉన్నటువంటి క్రిప్టో మొమెంటం క్రియేట్ అయిందంటే, ఇంక్రీజ్ అవ్వడానికి మొమెంటం క్రియేట్ అన్ని సెటరేట్ చేసుకొని అన్ని ప్లాట్ఫామ్స్ లో ఎక్స్చేంజెస్, డీసెంట్రలైజ్ ఎక్స్చేంజెస్ అన్ని కూడా సెటరేట్ చేసుకొని ఒక్కసారి మొమెంటం క్రియేట్ అయితే మీరు ఇమాజిన్ కూడా చేయలేదు. నేను అందుకే చెప్తా, ₹1 పీవీసీ మెట ఉన్నా కూడా, 1 పైసా పీవీసీ మెట ఉన్నా కూడా జస్ట్ హోల్డ్ ఇట్. ఏం చేయాలో సెలెక్ట్ సిస్టమ్ ఫాలో అవుతారా, సిస్టమ్ చెప్పిన పనులు చేసుకుంటూ వెళ్ళిపోదాం. ఖచ్చితంగా వన్ డే మీ లైఫ్ టర్న్ అయిపోతుంది. ఈ ₹1 విలువ ఉన్న పీవీసీ మెటనే ఉన్నాయి, ఒక 3-4 సంవత్సరాలు జరగని. ఇదే పీవీసీ మెట, ఈ ₹1 విలువ ఉన్న పీవీసీ మెటని మీరు మీ తరానికి ఇవ్వండి, నెక్స్ట్ మీ పిల్లలకి ఇవ్వండి. ఇదే నేను ₹1తో సంపాదించిన పీవీసీ మెటని నీకు ఇస్తున్నానమ్మా, దీన్ని జాగ్రత్తగా పెట్టుకో, భద్రపరచుకో అని చెప్పండి. ₹1 విలువతో ఇవ్వండి. ₹1 1 lakh అవుతుంది. ఇట్ ఈజ్ పాసిబుల్. పీవీసీ మెట అంత ఎత్తుగా వెళ్తుంది. కనబడట్లా, చాలా మందికి కనబడట్లా. ఎన్నో అంశాలు సిస్టమ్ చాలా పకడ్బందీగా ప్లాన్ చేసుకుంటుంది. ఇండైరెక్ట్ గా హైడ్ గా వెళ్తున్నటువంటి సిస్టమ్ ఇది. బయటికి ప్రగల్భాలు చెప్పుకొని నేను ఇంత ఇచ్చేస్తా అంత ఇచ్చేస్తా అనేది, నాకు ఇంత పెట్టుబడి పెట్టని ఎప్పుడూ సిస్టమ్ నిన్ను డిమాండ్ చేయలేదు. తీసుకోరా, 1 లక్ష పెట్టు, 5 లక్షలు పెట్టు, 10 లక్షలు పెట్టు, నీకు రోజుకి ఇంత ఇస్తా, వారానికి ఇంత ఇస్తా, నేను ఎప్పుడైనా చెప్పిందా సార్? చెప్పదు. నీకు ఇంట్రెస్ట్ ఉందా, ఇన్వెస్ట్మెంట్ పెట్టు, పీవీసీ మెట .IOలోకి వస్తావా, రా. 200% ఇప్పుడు ఇస్తున్నా, ఇంకా ఇప్పుడు పెంచబోతున్నా. వెరీ వెరీ హానెస్ట్ సిస్టమ్ పీవీసీ మెట సిస్టమ్. జర్నీ చేసిన వాళ్ళు, నిలబడేటువంటి వాళ్ళు తొందరపడబాకండి సార్. దయచేసి తొందరపడి మంచి నిర్ణయాలు తీసుకోండి, తప్పుడు నిర్ణయాలు తీసుకోవద్దండి. జర్నీ చేయండి, ఫీచర్ చాలా బాగుంటుంది పీవీసీ మెటలో. ఇది ఇప్పుడు పీవీసీ మెట ఇంప్లిమెంట్ చేయబోతున్నటువంటి రాబోతున్నటువంటి అప్డేట్స్ 1 by 1 వస్తూ ఉంటాయి. ఇంకా ఆ వచ్చిన అప్డేట్ ఒక్కొక్క అప్డేట్ వస్తుంటే ఒక కొత్త పుంతలు తొక్కుతుంది పీవీసీ మెట. అప్పటి వరకు మనం ఉండలేకపోతున్నామే. దయచేసి కళ్ళు తెచ్చుకొని చూడండి పీవీసీ మెట, మీరు చూడాలా. అందరూ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ అందుకే ఈ కువైట్ మీటింగ్ కానీ, రిచ్ భారత్ మీటింగ్ కానీ,
మీటింగ్ కానీ నడుస్తున్నాయంటే ఇవాళ మనం ఈ రోజు ఉన్నామంటే ఈ 2 మీటింగ్లే కారణం, తెలుగు మీటింగ్స్. ఇవే కానీ లేకపోతే పీవీసీ మీద మన ఇన్వెస్ట్మెంట్స్, మన పెట్టుబడులన్నీ ఎప్పుడో జీరో అయిపోయింటాయి. థ్యాంక్స్ టు రాజేష్ సార్ అండ్ తాటిబొమ్మ శంకర్ సార్. గ్రేట్ సర్వీస్ బై యూ బోత్. సార్ వెంకటేష్ సార్ తీసుకోండి. థ్యాంక్ యూ సార్. వెల్కమ్ సార్, కాజా ప్రవీణ్ సార్. నమస్తే సార్. నమస్తే సార్. ఓకే సార్, రామాంజనేయ రెడ్డి గారికి నా సలహా సార్. సార్ చెప్పండి సార్. రామాంజనేయ రెడ్డి గారు, హలో సార్. చెప్పండి సార్, వింటున్నా సార్. వింటున్నారా? రైట్. ఏం లేదు సార్, మంచి టీం ఉంది మీకు, మీ ఫ్రెండ్స్ అంతా నీ కింద ఉన్నారు. రైట్, ఓకే. మంచి సర్వీస్ మోటివ్ బాగుంది. ఏవేందో వెంకటేష్ సార్ అన్నట్ల మన వాళ్ళంతా సీనియర్స్ జిరాక్స్ సెంటర్లో కూడా ఇవ్వకూడదు మనము. నా సలహా నంబర్ 1 ప్రింట్అవుట్ తీసుకోవడానికి. అర్థమైందా సార్? అవును సార్. సార్ అయితే జిరాక్స్ ఆఫీస్ లో నాకు ఒక సిస్టమ్, ఒక ప్రింటర్ ఉంది, అందులో మాత్రమే తీసుకున్నా సార్. ఎవరి చేతికి వద్దు ప్లీజ్. ఎట్లంటే పీవీసీ మెట రానున్న రోజుల్లో విపరీతంగా వస్తుంది రేటు. ఇప్పుడు మీరు 6 మందికి 7 మందికి అంతా చూస్తున్నారు. రైట్, రేపు పొద్దున 6 మందిలో ఏమన్నైతే మీకే వచ్చి అడిగేది, వాళ్ళు బ్లేమ్ చేసేది. నంబర్ 1 గుర్తుపెట్టుకోండి. అంతా మీకే ఇచ్చాం సార్ మేము అంటారు. వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరన్నా వచ్చి 6 మందిలోనా ఇదిరా నీది ఎంత ఉంది మేము చూసామంటే నాకు ఐడియా లేదు, అవి ఇవే చూడు ఉండేది నా దగ్గర, ఏంటో ఉంటాయి ఇవి ఇత్తనాలంట షీట్స్ అని ఇచ్చాడు అనుకో, మీరు ఇవ్వరు, మీ జూనియర్స్ ఇచ్చారనుకో ఫైసల్, అది ఎవరి మీదకి వస్తుంది? రామాంజనేయ రెడ్డి మీదకి వస్తుంది. అవునా సార్? వింటున్నారా? వింటున్నా సార్. చెప్పండి సార్. వింటున్నారు. బీకేర్. ఎట్లా అంటే ఇది నా అనుభవం మీకు చెప్తుండేది. ఫస్ట్ 2 సంవత్సరాల క్రితము నాకు అంటే ఐడియా లేదు, అనుభవం లేదు, మా సీనియర్కి ఇచ్చాను. 6 అకౌంట్లు ఓపెన్ చేశాను. ఒక అకౌంట్ 6,500, 6 అకౌంట్లు ఓపెన్ చేశాను. ఇప్పుడు రవ్వంత ఐడియా వచ్చి 2 సంవత్సరాలకి ఈ మీటింగుల్లో వచ్చి మళ్ళీ 22 అకౌంట్ నేను ఓపెన్ చేసుకుంటా. 6 అకౌంట్లో ఏమీ లేదు, ఇప్పుడు 22 అకౌంట్లో నేను పెట్టుకున్నాను. ఇప్పుడు అర్థమైందా సార్? 6 అకౌంట్లు కూడా ఎందుకు? షీడ్ ఉంది కాబట్టి, మా షీడ్ అప్పట్లోనే అప్లై చేశాను కాబట్టి అవి ఉండడానికి 100 ఉంటాయి అంతే. 100 పెట్టినా పీవీసీ మెటాస్. ఇన్ కేస్ ఏమన్నా అయితే మా సీనియర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఎత్తి పెట్టుకుంటారు. మాకు ఐడియా లేదు అప్పట్లో, 2 years బ్యాక్. దాంట్లో ఎక్కువ పెడితే ఏమవుతుందంటే నేను 21 అకౌంట్లు ఓపెన్ చేసుకున్నాను నా పర్సనల్ దాంట్లో. ఇప్పుడు అన్ని పెట్టేసిన దాంట్లో 5 అకౌంట్లు 25,000 అయిపోయినాయి ఇప్పటికి. ఓన్ రాసి పెట్టుకున్నాను, ఎక్కడా కానీ ఇవ్వలేదు నేను ప్రింట్అవుట్ కానీ సీనియర్స్ కానీ అట్లా. ఏం సార్ ప్లీజ్. ఎట్లా అంటే ఇది రానున్న రోజుల్లో ఎక్కువైతే రేట్లు, ఇప్పుడు మనం అంతా పెట్టేది ₹1-2, ఆ లక్షల్లో పోతుంది ఒకటి. అప్పుడు ఎక్కువ డబ్బులు అవుతుంది కాబట్టి చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తారు ఫ్యూచర్లో మీరు అని నా సలహా. కాబట్టి ఇంతకుముందు అన్నారు సార్ అకౌంట్లు ఓపెన్ చేసుకోండి 10,000 మంచిది అది. ఇప్పుడు ఉండే అకౌంట్ ఉన్నాయి, ఇంకా 9 అకౌంట్స్ ఉంటాయి, అది ఊరికి ఇవ్వద్దండి, రాసి పెట్టుకోవాలి మనము. ఆఫ్లైన్ లో ఉండాలి సార్, ఆఫ్లైన్ లోనే ఉండాలి ఇప్పుడు కాదు. అట్లా బెస్ట్ సార్. ఇది ఓపెన్ చేసుకోండి, పెద్దదేం కాదు అమౌంట్, $1 $1.5 అవుతుంది మనం చేసుకునేకి. వాళ్ళకి అడిగి చేసి ఎవరికి ఇవ్వద్దని చెప్పండి. ఇది సార్ నా సలహా సార్. రామాంజనేయ రెడ్డి సార్, అలాంటి బుద్ధి సార్ నాది. సార్ మనకి ట్రస్ట్ వాలెట్ అయితే మనకి పైన ఏ డబ్బులు కూడా ఖర్చు అవ్వదు సార్, ఫ్రీగా ఓపెన్ చేసుకోవటం. ఇంకోటి సార్, ఇంకోటి మన వెంకటేష్ సార్ ఒక్కటి లేదు సార్ ఎగిరిపోయిందని, ఒకటి లేదు ఎగిరిపోయిందని నాకు అర్థమైంది. అది చూసుకునేది ఏం ఓపెన్ చేసి మనం ఓపెన్ చేసుకుంటే వస్తుంది, మొత్తం అన్నిటికీ వస్తుంది. ఐడియా ఉండాలి. ఏం సార్ వెంకటేష్ సార్? మరి అయిపోయింది. ఏం సార్ అవన్నీ మాకు ఐడియా ఉండే కాబట్టి, సార్కి ఐడియా లేదు కాబట్టి ఆ ఒక్క వర్డ్ మాకు లేదంటే ఏ అక్షంతో రోజు 100 చూడడము వేస్ట్, ఓపెన్ చేయడము ఉండాలి. అది ఇంకే సార్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు, వద్దు నేను చెప్పను.
ఏం సార్ వెంకటేష్ ఓకే సార్? సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నిజంగా అదే మీరు మీరు రేపు అన్నారు కదా నాకు ఫోన్ చేయండి అని, అది మీరు ఎక్స్ప్లెయిన్ అవును చేస్తారు. అవును సార్, అవును సార్, అవును సార్. అది ఎవరికి అర్థం కాకూడదు. రైట్ సార్. అయినా కూడా ఎస్ సార్. మీరు వర్డ్ ఒకటి వెళ్ళిపోయింది అన్నారు కాబట్టి నో ప్రాబ్లం. రేపు వెంకటేష్ సార్ రైట్. అన్ని ఎక్స్ప్లెయిన్ చేసి ఆ వర్డ్ కానీ మీకు ఇస్తాడు ఒకటి. ఓకే సార్, ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా చాలా అందరికీ, మా సీనియర్స్ అందరికీ మెనీ మెనీ థ్యాంక్స్ సార్. నా అనుభవం నేను చెప్పాను. ఏం సార్? ఎస్ గ్రేట్ సార్, గ్రేట్ థ్యాంక్ సార్ యూ, ప్రజా సార్, గ్రేట్ సార్, గ్రేట్ సార్, గ్రేట్ గ్రేట్. వండర్ఫుల్ వర్డ్స్. అకౌంట్ ఓపెన్ చేయండి సార్. రామాయణ రెడ్డి సార్ అందరూ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. 10 రేపొద్దున లక్షలుగా ఉన్నాయి కాబట్టి మార్కెటింగ్ ఇంకెప్పుడు నా కళ అది ఎవరికి ఇవ్వద్దండి. యాడ ఫోటో స్టార్ట్ చేయొద్దండి. విత్ హ్యాండ్ రైటింగ్, విత్ యువర్ ఓన్ హ్యాండ్ రైటింగ్ బుక్ లో చేసి పెట్టుకోవాలా. ఆ ఫోటో వెనుకలు ఉంది, ఆ మనం అవన్నీ వద్దు మనకి. ఆ బుక్ ఎవరెవరికి అర్థం కాకూడదు. ఏం సార్? ఎస్ సార్, ఎస్ సార్. అంటే మనకి సంబంధించింది మనం సేఫ్ పొజిషన్ లో ఉంచుకోవాలి. ఇంకోటి సార్, సార్ రెడ్డి గారు, ఇంకోటి 6 మందికి ఐడియా లేదంటావు. ఒక 2 ఏళ్ళు అయిన తర్వాత ఐడియా వస్తుంది వాళ్ళకి ఎట్లా ఆపరేట్ చేయాలనేది. ఒక 2 ఏళ్ళ తర్వాత ఆడబడి అన్ని ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళు నేర్చుకుంటారు. మీకే చెప్తారు, అప్పుడు రామయ్య రెడ్డికే చెప్తారు, మీకే చదువు నేర్పుతారు. అట్లా వాళ్ళుగానే ఉండరు జూనియర్స్, నో ప్రాబ్లం. కాబట్టి మన జాగ్రత్తలో మనము ఎంత స్ట్రిక్ట్ గా ఉంటే అంత మేలు. ఓకే రెడ్డి గారు, ఓకే రెడ్డి గారు, ఉంటాను రెడ్డి గారు. గుడ్ నైట్ ఆల్ ఆఫ్ యూ. ఈ ప్లాన్ మేము ఇంప్లిమెంట్ చేస్తాం సార్ రేపు. 100%. నేను అందరికి అదే చెప్పేది. నాకు చూపేద్దండి, మీరే చేసుకోండి, నేర్చుకోండి, వర్క్ నేర్చుకోండి, వర్క్ నేర్చుకోండి. మీకు రాకపోతే నాకు అడగండి, నేను నేర్పిస్తా. 100 సార్లు అడగండి, నేను నేర్పిస్తా. మీకు అడిగే ఓపిక ఉండాలా, నాకు చెప్పడానికి ముందే నేను నేర్పిస్తా. మా జూనియర్స్కి ఇది నా సలహా. నాకు కానీ చూపేద్దండి, అవి లేవు సార్ అసలు అంటే నా దగ్గర ఏం లేవు అంట. నేను ములాది లేకుండా చెప్తా. అవి ఏమైనా ఉంటే ఆపరేట్ చేస్తా, మీరు ఎత్తి పెట్టుకుంటే. మీరే కదా సార్ చేద్దంటే నేను ఒప్పుకోను అని ముందే చూపిస్తా. నేను మీకు మా సంబంధం లేదు. ఏం సార్? అది సేఫ్ పొజిషన్ లో ఉంటారు. ఎవరైనా వాళ్ళు కూడా నేర్చుకోవాలి సార్. నేర్చుకోవాలా, నేర్చుకోవాలరా. నీకు అర్థం కావద్దు అడుగు, అర్థం కావద్దు అడుగు. నా ఏజ్ ఇప్పుడు 68, చాలా ఓపిక ఉంది నాకు. ఏం సార్? రాండి, అందరికీ చెప్తా, రాండి. టైం అర్ధరేజ్ రాండి, చెప్తా. ప్రాక్టికల్ గా చెప్తా. ఫోన్ లో చెప్తే నీకు అర్థం కాదు. ప్రాక్టికల్ కూర్చోబెట్టి నీకు చేపిస్తా. 1 by 1 బుక్ లో రాసుకో. 1 by 1 స్టెప్. ఓపెన్ చేయాలా, ఓపెన్, మళ్ళీ ఏం చేయాలా, మొత్తం అంతా చేపిస్తా. చేసుకోవచ్చు. ఇట్లా నేర్పిల్. కానీ మనము అన్నీ మీ దగ్గరే ఉంచుకుంటే వాళ్ళ రిలేషన్స్ ఎవరన్నా వచ్చి 6 మందిలో అడిగితే దీనికి ఉంటాయి కదరా, అవి ఏమో ఉంటాయి, అవి లేవు నీ దగ్గర షీట్స్ అంటే, అవి ఉండరా నా దగ్గర అని ఇస్తాడనుకో, ఇంక మనీవి కాదు ఆ డబ్బులు. గుర్తుపెట్టుకోండి, మనీవి కాదు. షీట్స్ వెళ్ళిపోయినా అంటే షెట్లు. ఏం సార్? ఆల్రెడీ రేపొద్దున ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం సార్. దీని గురించి రేపొద్దున కూడా మనం షేర్ చేసుకుందాం. ఓకే సార్? అవును సార్, చేసుకున్నాం సార్. మీకు అదేమి ఒకటి నాకు అర్థం కాలేదు అన్నారు కదా, ఆ వర్డ్ వెంకటేష్ సార్ మీకు అవైలబుల్ ఉండిపోతే నాకు చేయండి, నేను చెప్తా ఎట్లా ఆపరేట్ చేయాలనేది. లెటర్స్ కనపడతాయి మీకు. సార్ ఉంటాను సార్. రామాంజనేయ రెడ్డి గారు, ఏ ఊరు సార్ మీది? సార్ మాది కడప సార్. నాది అనంతపూర్ డిస్ట్రిక్ట్ సార్. అంతా రాయలసీమ వల్లే. మాది జమ్మా సార్, మాది జమ్మవాడు, కానీ నేను జాబ్ చేసేది ఎర్రగుంట్ల మండలం. మాది అనంతపూర్ డిస్ట్రిక్ట్ ఉరవకొండ. ఫైనాన్స్ మినిస్టర్ ఉండేదా మిస్టర్ కేశవ్, ఆ నియోజకవర్గం. ఆర్థిక శాఖ మంత్రి అయ్యావల కేశవ్ గారు, ఆ నియోజకవర్గం మాది. ఉరవకొండ, అనంతపూర్ డిస్ట్రిక్ట్ ఉరవకొండ. ఓకే రైట్ సార్, ఉంటాను సార్. ఈ అవకాశం ఇచ్చినందుకు సీనియర్స్ అందరికీ మరొక్కసారి నా హృదయపూర్వక వందనాలు. ఉంటాను సార్. గుడ్ నైట్. సూపర్ గ్రేట్ సార్. ఓకే సార్, మరి అయితే మన చంద్రశేఖర్ సార్, మరి అయితే టైం కూడా అయింది కాబట్టి మరి కంక్లూడ్ చేసుకుందాం మరి. ఎస్ సార్, టైం ఆల్రెడీ. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. రేపు కంటిన్యూ చేద్దాం రేపు. ఓకే సార్.
జై పీస్ మెట, పీస్ మెట నెవర్ జై ఎండ్. పీవీసీ మెట. జై పీస్ మెట సార్. జై పీవీసీ మెటా. పీవీసీ మెటా విల్ నెవర్ ఎండ్. జేపీవీసీ మెటా సార్. థ్యాంక్ యూ జై చంద్రశేఖర్ గారు, వెంకటేష్ గారు, రామాంజనేయ రెడ్డి గారు, కాజా గారు, ఆల్ లీడర్స్ అందరూ కూడా, రాజేష్ గారు, శంకర్ థ్యాంక్ యూ సార్. కాశీ వెంకటేశ్వర సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్ అందరికి. థ్యాంక్ యూ సార్, చంద్రశేఖర్ సార్, వెంకటేష్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎస్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. జై పీస్ మెట, పీస్ మెట నెవర్ ఎండ్. గుడ్ నైట్ సార్. గుడ్ నైట్ ఆల్ ఆఫ్ యూ.